అందరికీ నమస్కారం అండి. ఇంతకుముందు వీడియోలో శూర్పణఖ రావణాసురుడి దగ్గరికి వెళ్ళేసరికి రావణాసురుడు ఎలా ఉన్నాడు అనేది మనం చూసాము. ఖరదూషణాదులందరినీ కూడా శ్రీరాముడు సంహరించేసరికి శూర్పణఖ ఇప్పుడు రావణాసురుడిని రెచ్చగొట్టి అతని ద్వారా రాముడి మీద పగ తీర్చుకోవాలని రావణాసురుడి దగ్గరికి వచ్చింది. అతనప్పుడు మంచి మంచి వస్త్రాభరణాలు పూలదండలు ధరించి యముడికే యముడన్నట్టుగా సింహాసనం అలంకరించి ఉన్నాడు అనే దగ్గర మనం ఆపేశాం. ఇప్పుడు కంటిన్యూ చేద్దాం. సర్గ 35. శూర్పణఖ రావణుని నిందించటం. లోక విద్రావణుడై ఇలా కొలువు తీరి ఉండిన రావణుని ఎదుటికి వెళ్ళి శూర్పణఖ క్రుద్ధురాలై చాలా పరుషంగా అడ్డము ఆకా లేకుండా కామోపభోగాలలో మునిగిపోయి దారుణమైన అపాయం సంభవించి ఉండడం గుర్తించలేకుండా ఉన్నావు. ఎప్పుడూ స్త్రీలంపటుడవై ఉండే రాజువి. అలా స్త్రీలంపటుడై ఉండే రాజును, లుబ్ధుడైన రాజును, మంచి చెడ్డ గమనించకుండా తోచినట్టల్లా సంచరించే రాజును జనులు వల్లకాటి అగ్గిని చూసినట్టు చూస్తారు. ఎప్పుడే పనులు చేయాలో తెలుసుకుని స్వయంగా నెరవేర్చని రాజు ఆ పనులతో కూడా నశించిపోతాడు. దేశ దేశాంతరాలలో జరిగే సంగతులు తెలుసుకోవడానికి ఎవడు సమర్థులైన చారులను ఏర్పాటు చేయడో, యుక్త సమయాలలో తమకెవడు దర్శనం ఇవ్వడో, ఎవడు ఎప్పుడూ స్త్రీ పరతంత్రుడై ఉంటాడో ఆ రాజుని జనులు ఏనుగులు ఏటి బురదను విడిచిపెట్టేటట్లు విడిచిపెట్టేస్తారు. స్త్రీలోలురై తమ రాజ్యాలు రక్షించుకోలేని రాజులు సముద్ర గర్భంలో మునిగి ఉండిన పర్వతాల్లాగా వృద్ధి పొందలేరు. సకల విధాలా బలవంతులై ఉన్న దేవదానవ గంధర్వాదులతో విరోధం పెట్టుకుని ఉన్న నువ్వు చారులను నియమించుకోకుండా, స్త్రీలను విడిచి ఉండలేకుండా రాజ్యం ఎలా దక్కించుకోగలవు? నువ్వు బాలుని కంటే నికృష్టంగా ప్రవర్తిస్తున్నావు. బొత్తిగా బుద్ధి లేకుండా ఉన్నావు. ఏది తెలుసుకుంటూ ఉండాలో అది మర్చిపోయి ఉన్నావు. ఇక నువ్వు రాజ్యం ఎలా దక్కించుకోగలవు? నువ్వు జయశీలుడవే, కానీ ఎవరికి చారులు ఉండరో, ఎవరికి బొక్కసం నిండి ఉండదో, ఎవరు రాజనీతి విడిచి ప్రవర్తిస్తారో ఆ రాజులు జనసామాన్యం కంటే అధములు. ఎంత దూరాన జరిగే సంగతులైనా రాజులు చారుల వల్లనే తెలుసుకుంటారు. అంచేతనే వారికి దూరదర్శనులు అని పేరు. నీ బంధువులందరూ తెగటారిపోయారు. నీ జనస్థానం నాశనం అయిపోయింది. కానీ నువ్వు ఈ సంగతి తెలుసుకోలేకుండా ఉన్నావు. అంచేత నీకు చారులు లేరు అని తెలుస్తోంది. నీ మంత్రులందరూ బుద్ధిహీనులని వెల్లడవుతుంది. రాముడనే ఒక్క నరుడు వచ్చి జనస్థానంలో ఉన్న 14,000 మంది రాక్షస యోధులను సంహరించాడు. ఖరుణ్ణి, దూషణుణ్ణి, త్రిశరుణ్ణి సంహరించేశాడు. మహర్షులందరికీ అభయం ఇచ్చాడు. దండకారణ్యం అంతా ఇప్పుడు నిర్భీకంగా ఉంది. జనస్థానం నాశనం అయిపోయింది. ఇక నువ్వో లుబ్ధుడవు, మత్తెక్కి ఉన్నావు, స్త్రీ పరతంత్రుడవై ఉన్నావు. అంచేతనే నీ రాజ్యంలో జరిగిన ఇవేవీ నీకు తెలియలేదు. క్రూరుడై ఉన్నా, ఎక్కువ పని చేయించుకుని తక్కువ ప్రతిఫలం ఇచ్చేవాడైనా, మత్తెక్కి ఉండినా, గర్విష్ఠి అయి ఉండినా, పైకి తీయని మాటలు చెబుతూ లోపల అపకారాలు చేసేవాడైనా ఆపదలు వచ్చినప్పుడు జనులు నిశ్శంకగా విడిచిపెట్టేస్తారు. రాజు ఎక్కువ అహంకారం కలవాడైనా, సులభదర్శుడు కానివాడైనా, ఆత్మస్తుతి పరాయణుడైనా, దీర్ఘక్రోధం కలవాడైనా చిక్కులు వచ్చినప్పుడు అతన్ని స్వజనమే చంపేస్తారు. ఏ రాజు ఎప్పుడు చేయవలసిన పనులు అప్పుడే చేయడో, ఆపదలు వస్తాయంటే జాగ్రత్తగా ఉండడో అతను త్వరగానే రాజ్యభ్రష్టుడై చివరికి గడ్డి పరకతో సమానం అయిపోతాడు. ఎండిపోయిన కర్రలతో కొన్ని పనులు నెరవేరుతాయి. కుండ పెంకుల వల్ల కూడా కొన్ని పనులు నెరవేరుతాయి. చివరికి దుమ్ము వల్ల, ధూళి వల్ల కూడా కొన్ని ప్రయోజనాలు సిద్ధిస్తాయి. కానీ రాజ్యభ్రష్టుడైన రాజు వల్ల మాత్రం ఏ పని కాదు. కట్టి విడిచిన వస్త్రాలు, నలిగిపోయిన పూలదండలు ఎలాగ నిరుపయోగాలు అయిపోతాయో సమర్థుడైన రాజు కూడా అలాగే నిరర్ధకుడైపోతాడు. అప్రమత్తుడై సర్వము తెలుసుకుంటూ, ఎవడెలాంటి వాడో గుర్తించుకుంటూ, చేసిన ఉపకారం మర్చిపోకుండా, ధర్మం తప్పకుండా ఉండే రాజే చిరకాలం రాజై కీర్తి పొందుతాడు. ఎవడు ఈ చర్మనేత్రాలతో నిద్రించి ఉండినా రాజనీతి అనే నేత్రంతో సకలము చూస్తూ ఉంటాడో, ఎవడు నిగ్రహానుగ్రహ సమర్థుడో ఆ రాజు చిరకాలం మనుతాడు. రావణ, నీ దగ్గర ఈ సుగుణాలు లేవు. పైగా దుర్బుద్ధివైపోయి ఉన్నావు. అంచేత మెరికెల్లాంటి నీ రాక్షస యోధులు అనేకులు నాశనం అయిపోవడం నీకు తెలియలేదు. నువ్వు ఎదటి వాళ్ళని అవమానిస్తావు. స్త్రీలంపటుడవై ఉన్నావు. దేశకాలాలు తెలియకుండా ఉన్నావు. గుణదోషాలు గుర్తించే శక్తి నీకు లేదు. కనుక నువ్వు రాజ్యభ్రష్టుడవై త్వరగానే నశించిపోతావు అంటూ తీవ్రంగా నిందించింది.
ఇది విని మనకి ధనము దర్పము బలము లోటు లేదే, ఇదేమిటి అని రావణాసురుడు తీక్ష్ణంగా ఆలోచిస్తున్నాడు. సర్గ 36. సీతను తెచ్చుకోమని శూర్పణఖ రావణాసుడికి బోధించడం. శూర్పణఖ పరుష భాషలు వినేటప్పటికీ మంత్రులతో కొలువు తీరి ఉండిన రావణాసుడికి చాలా కోపం వచ్చింది. దాంతో అతడు మిక్కిలి క్రుద్ధుడై, రాముడంటే ఎవడు, ఏపాటి పరాక్రమశాలి, ఎలా ఉంటాడు, చొరరాని దండకారణ్యానికి ఎందుకు వచ్చినట్టు, రాముని ప్రధాన ఆయుధం ఏమిటి, ఖరుడు దూషణుడు త్రిశిరుడు ఏ ఆయుధంతో చనిపోయారు అని అడిగాడు. దానిమీద క్రోధ పరవశురాలై శూర్పణఖ ఇలా ప్రారంభించింది. రాముడంటే దశరథ మహారాజు పెద్ద కొడుకు. అతను దీర్ఘబాహుడు, విశాలవక్షుడు, నారబట్టలు కృష్ణాజినము ధరించి ఉన్నాడు. కానీ మన్మధుని కంటే చాలా చక్కనివాడు. మహేంద్రుని ధనస్సు వంటి ధనుసు పుచ్చుకుని మహావిషంగల నలత్రాచు వంటి తీక్ష్ణ బాణాలు విడుస్తాడు. యుద్ధం ప్రారంభించాడంటే అతను అమ్ముల పొదిలో నుంచి బాణాలు తీయడము, తొడగడము, నారీ లాగడము, ధనుస్సు వంగడము, బాణాలు విడవడము ఎంత మాత్రమూ మనం గుర్తించలేము. మహేంద్రుడు విసిరిన రాళ్లతో సస్యాలని నాశనమైపోయేటట్టు ఆ బాణాలతో శత్రు సైన్యం నాశనమైపోవడం ఒకటే తెలుస్తుంది. పదాతి అయిన ఆ రాముడొక్కడే భయంకరులైన 14,000 రాక్షస మహావీరులను ఆ బాణాలతో చంపేశాడు. ఖరుడు దూషణుడు త్రిశిరుడు అరక్షణంలో కూలిపోయారు. దండకారణ్యం రాక్షస విహీనం అయిపోయింది. మునులు స్వేచ్ఛ పొందారు. రాముడు మహాత్ముడు కనుక, ధర్మాధర్మ పరిజ్ఞానం ఉన్నవాడు కనుక, స్త్రీలను చంపరాదు అని తెలిసి నన్ను విడిచిపెట్టాడు కనుక ఎలాగో బ్రతికి వచ్చాను. శ్రీరామునికి తమ్ముడున్నాడు, పేరు లక్ష్మణుడు. గుణాలకు బలపరాక్రమాలకు అన్నతో సాటి. అన్న అంటే అతనికి ఎంతో అనురక్తి భక్తిను. అతనికి కోపం లేదు. ఎవరూ అతని జయించలేరు. ఎటువంటి వాళ్ళని అతనే జయించేస్తాడు. చాలా బుద్ధిమంతుడు, శౌర్య సాహసాలు కలవాడు. రామునికి అతడు కుడిభుజము బహిప్రాణమును. రాముడికి భార్య కూడా ఉంది. ఆమె విదేహరాజు కూతురు, పేరు సీత. ఆమె మొహం చంద్రబింబంలా ఉంటుంది. నేత్రాలు ఆకరణంత విశాలాలు. రాముని కోసం ఆమె ప్రాణాలైనా విడిచిపెట్టేస్తుంది. ఆమె వనదేవతలాగా, రెండో లక్ష్మీదేవిలాగా ఉంది. దేవతలలోనూ గంధర్వులలోనూ యక్షులలోనూ కిన్నెరలలోనూ ఈ భూమి మీద నాకు ఇంతవరకు అంతటి అందగతి కనపడలేదు. ఎవరిని సీత భార్య అనుసరిస్తూ ఉంటుందో వాడు దేవేంద్రుని మించిన వాడవుతాడు. సుశీల సుగుణ అసమాన సుందరి అయిన ఆ సీత నీకు భార్య కాదగ్గది. నువ్వే ఆమెకు భర్త కాదగ్గవాడవు. విశీర్ణ జగన సైకత శ్రోణి పీనపయోధర అయిన ఆ సుందరిని నీకు భార్యగా తీసుకొద్దామని ప్రయత్నించి లక్ష్మణుని వల్ల నేనిలాగా నా ముక్కు చెవులు పోగొట్టుకున్నాను. పూర్ణచంద్రముఖి అయిన ఆ సీతను చూశావంటే నువ్వు ఆ క్షణంలోనే మదన పరవశుడివైపోతావు. ఆమెను నువ్వు భార్యగా అనుభవించాలనుకున్నట్టయితే లే, మరి కూచోకు, కుడికాలు సాచివేయి. సీతను హరించడమే కాకుండా నృశంసుడైన రాముణ్ణి కూడా సంహరించి ఆ 14,000 రాక్షసులకు నువ్వు రుణం తీర్చుకో నిశిత బాణాలతో. ఆ తర్వాత లక్ష్మణుణ్ణి కూడా అక్కడ తెచ్చేసావా, నువ్వు సీతను చాలా సులభంగా తెచ్చుకోవచ్చు. నా మాట నీకు నచ్చినట్లయితే ఇక మీనమేషాలు లెక్క పెడుతూ కూర్చోక వెంటనే నేను చెప్పినట్టు చెయ్యి. నీ శక్తి తెలుసుకో. సర్వాంగ సుందరి అయిన సీతను హరించి భార్యగా అనుభవించు. రాముని చేతిలో ఖరుడు చనిపోవడం విని, దూషణుడు సమసిపోవడము విని, 14,000 రాక్షస యోధులు కూడా మన్నైపోవడం విని నువ్వు ఈ పని చేయకపోతే ఎందుకు పనికిరావు. 37వ సర్గ. రావణుడు మళ్ళీ మారీచుని దగ్గరికి వెళ్తాం. శూర్పణఖ ఇలా చెప్పగా మంత్రులు వచ్చిన పని తెలుసుకుని ఆలోచనలు చెప్పి వారిని పంపేసి రావణాసుడు అంతఃపురానికి వెళ్ళిపోయి సీతను తీసుకురావడం మంచిదా చెడ్డదా, తీసుకువస్తే బలపరాక్రమాలతో రాముణ్ణి ఢీకొని చంపి తీసుకురావడమా, రాముణ్ణి మోసగించి ఏమార్చి దొంగిలించి తేవడమా అని చాలా ఆలోచించాడు. ఎలా చేస్తే చెడ్డ తక్కువ మంచి ఎక్కువ ఉంటుందో కూడా పరిశీలించాడు. చివరికి ఖరదూషణాదులను సంహరించడంలో రాముడు కనపరిచిన అసమాన బలపరాక్రమాలు గుర్తించి శౌర్య సాహసాలు చూపించిన రాముణ్ణి పక్కకు పెట్టేసి ఆమెను తీసుకురావడం కష్టం కనుక దొంగతనంగా తీసుకురావడమే మంచిదని నిశ్చయించుకున్నాడు. చాలాసేపు యోచించి చివరికి ఇలాంటి నిశ్చయం కలగ్గా వెంటనే ప్రచ్ఛన్నంగా గుర్రపుశాలకు వెళ్ళి నుంచున్న పాటున రథం పూంచు అని సారథిని ఆజ్ఞాపించాడు. ఆ సారథి కూడా వెంటనే రథం పూంచి తెచ్చాడు. అది బంగారపు రథం. దానికి నవరత్నాలు పొదిగారు. దానికి కామగమనం ఉంది. దానికి కంచరగాడిదలు కట్టి తెచ్చాడు సారథి. వాటి మొహాలు పిశాచాల మొహాల్లా ఉన్నాయి. వాటికి బంగారు నగలు అలంకరించారు.
అది నడక సాగించిందంటే మేఘాలు ఉరుముతున్నట్టు ఉంటుంది. రావణుడు అది ఎక్కి తిన్నగా సముద్రం దగ్గరికి వెళ్ళాడు. పరిచారికలు తెల్లని ఛత్రచామరాలు పట్టి ఉండగా వైఢూర్యంలాగా మెరిసిపోతున్న రావణుడు చక్కని వస్త్రాభరణాలు ధరించి 10 తలలతోనూ 20 చేతులతోనూ 10 శిఖరాలు గల పర్వతంలాగా ఆ రథం అధిష్ఠించి బెగ్గురు పక్షులతోనూ మెరుపులతోనూ నీలిమేఘంలాగా ఉన్నాడు. రథం సముద్రం పక్కనే బయలుదేరింది. ఆ ప్రాంతం అంతా రకరకాల పుష్పవృక్షాలతోనూ ఫలవృక్షాలతోనూ నిండి ఉంది. అక్కడక్కడ ఆశ్రమాలు కనపడ్డాయి. ఆ ఆశ్రమాలలో ఎన్నో యజ్ఞవేదికలు కనపడ్డాయి. ఇంకా ఆశ్రమాలలో చక్కని తటాకాలు కూడా ఉన్నాయి. ఆ తటాకాలన్నీ జలపుష్పాలతో నిండి చాలా రమణీయంగా ఉన్నాయి. అక్కడక్కడ అరటి తోటలున్నాయి, కందిచేలున్నాయి, కొబ్బరి తోటలు చాలా విస్తారంగా ఉన్నాయి. మద్ది చెట్లు, తాటి చెట్లు, చీకటి చెట్లు అక్కడక్కడ పూల చెట్లతో కలిసి చాలా ముమ్మరంగా ఉన్నాయి. అక్కడక్కడ నాగులున్నారు, సుపర్ణులున్నారు, గంధర్వులున్నారు, కిన్నెరులున్నారు. మునుల్లో అయోనిజులైన వారు ఉన్నారు, వైఖానసులున్నారు, వాలకీలులున్నారు, మరీచివులున్నారు, సిద్ధులున్నారు, చరణులున్నారు. దివ్యాభరణాలు ధరించి మదన క్రీడలలో ఆరితేరిన త్రిలోక సుందరులైన అప్సరసులు కూడా అక్కడక్కడ ఉన్నారు. కొన్ని చోట్ల దేవతా స్త్రీలున్నారు. ఒక్కొక్క చోట దేవదానవ సంఘాలున్నాయి. హంసలు, క్రౌంచ పక్షులు, నీటి కోళ్ళు, సారస పక్షులు గుంపులు గుంపులుగా ఉండి ఉల్లాసంగా కూస్తున్నాయి. సముద్రకాంతి పడి ఎటు చూసినా మరకతమండలు పరిచినట్టుంది. గొప్ప తపస్సు చేసి సమస్త లోకాలు జయించిన మహర్షులు, గంధర్వులు, అప్సరసలు విమానాలెక్కి విహరిస్తున్నారు. ఆ విమానాలు తెల్లగాను విశాలంగానూ ఉన్నాయి. వాటికి చక్కని పూలమాలికలు అలంకరించారు. ప్రతి విమానంలోనూ గీతవాద్యాలు మోగుతున్నాయి. మంచి గంధపు చెట్లు, వందలు వేలు ఉండిన తోటలు ఎన్నో ఉన్నాయి. ఆ చెట్లన్నీ బాగా ముదిరి ఉన్నాయి. ప్రతి చెట్టుకి మొదట జిగురు స్రవిస్తూ దిక్కులన్నీ సువాసింపజేస్తోంది. అగరు చెట్ల గుంపులు, తక్కోలపు చెట్ల గుంపులు, జాజి చెట్ల గుంపులు కూడా వందలు వేలు ఉన్నాయి. అవి చక్కని పరిమళం వెదజల్లుతున్నాయి. తమాల చెట్లు గుత్తులు గుత్తులుగా విరగపూశాయి. మిరియపు పొదలు కూడా అంతులేకుండా ఉన్నాయి. అక్కడక్కడ ముత్యపు చిప్పలు ఒడ్డుకి కొట్టుకువచ్చి ఎండుతున్నాయి. ఒక్కొక్క చోట శంఖాలు, ఒక్కొక్క చోట పగడపు తీగలు గుట్టలు గుట్టలుగా పడి ఉన్నాయి. అక్కడక్కడ బంగారపు గనులు, వెండి గనులు ఉన్న పర్వతాలున్నాయి. చక్కని సెలయేళ్లున్నాయి. ప్రసన్న జల గంభీరాలైన మడుగులు కూడా ఎన్నో ఉన్నాయి. ఎన్నో నగరాలు కనపడ్డాయి. వాటిలో ధనధాన్యాలు గుట్టలు మెట్టలు అయి ఉన్నాయి. ఒక్కొక్క నగరంలోనూ ఎంతెంతో చక్కదనం గల స్త్రీలు వేలు లక్షలు ఉన్నారు. ఎప్పుడు చూసినా విశాలాలైన వాటి వీధుల్లో గుర్రాలు, ఏనుగులు, రథాలు చాలా గజిబిజిగా ఉంటాయి. మొత్తానికి సముద్ర తీరం అంతా ఎగుడు దిగుడు లేక నున్నగా విశాలంగా ఉంది. చల్లని గాలి మెల్లిగా వీస్తోంది. స్వర్గంలా ఉంది. ఒకచోట ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది. దూరానికి అది పెద్ద మేఘమాలికలా ఉంది. అది ఎంత పెద్దదంటే దాని కొమ్మలు ఒక్కొక్కటి 100 ఆమడల పొడుగున్నాయి. ఆ చెట్టు ఆశ్రయించి ఎందరో మహర్షులున్నారు. పూర్వం మహాకాయాలైన గజకచ్చపాలను భక్షించడానికి గరుత్మంతుడు వాటిని చేతపట్టుకుని ఆ చెట్టు కొమ్మలలో ఒకదాని మీద వాలాడు. ఆ బరువుకి ఆగలేక ఆ కొమ్మ పెళుక్కన విరిగిపోయింది. ఆ కొమ్మ మీద వైఖానసులు, వాలకీలులు, మరీచిపులు, ధూమ్రులు మొదలైన మహర్షులెందరో ఉన్నారు. కొమ్మ కింద పడిపోయిందంటే వారందరూ మరణిస్తారు. అంచేత గరుడు ఆ కొమ్మ పట్టుకుని ఎంతో దూరం వెళ్ళి ఒంటికాలి మీద నిలిచి గజకచ్చపాలను భక్షించి ఆ కొమ్మతోనే నిషాదులను సంహరించి మహర్షులను రక్షించాడు. ఇంకా ఆ బలంతోనే అతను వెళ్ళి మహేంద్రుని ఇంట్లో ప్రవేశించాడంటే ఊరికే కాదు. ఆ భవనం గోడలు రాళ్లతో కాక రత్నాలతో కట్టారు. వాటికి ఇనప ఊచల కిటికీలున్నాయి. ఆ కిటికీలు ఊడబెరికి ఆ గోడలు బద్దలు కొట్టి అతను ఆ ఇంట్లో ప్రవేశించి ఎక్కడో మారుమూల దాచిన అమృత భాండం తీసుకుపోయాడు. రావణుడు ఆ చెట్టు చూశాడు. అప్పటికీ ఆ చెట్టు మీద మహర్షులున్నారు. అప్పటికీ గరుడు విరక్కొట్టిన కొమ్మ మొదట 3 అలాగే ఉంది. ఆ చెట్టు పేరు సుభద్రం. అది దాటి వెళ్ళేటప్పటికీ రమ్యమైన ఒక అరణ్యంలో ఒక మున్యాశ్రమం కనబడింది. అది మారీచుని ఆశ్రమం. కృష్ణాజినము, జటావల్కలాలు ధరించి నియతాహారుడై మారీచుడు అక్కడ తపస్సు చేస్తున్నాడు. మారీచుడు రావణాసురుణ్ణి అనేక విధాల పూజించాడు. మహాప్రభు, లంకలో అందరూ క్షేమమే కదా అని కుశల ప్రశ్న వేశాడు. చివరికి, మళ్ళీ ఇంత తొందరగా వచ్చావే, పనేమిటి అని అడిగాడు. అందుకు రావణుడు ఇలా చెప్పాడు. 38వ సర్గ. రావణుడు మారీచుణ్ణి మాయలేడి కమండం. నాయనా మారీచ, శ్రద్ధగా విను. నేనిప్పుడు ఒక ఆపదలో పడిపోయి ఉన్నాను. నాకిప్పుడు నువ్వే గతి. నా చెల్లెలు శూర్పణఖ, నా తమ్ముడు ఖరుడు, దూషణుడు,
త్రిశిరుడు చిరకాలంగా జనస్థానంలో స్వేచ్ఛగా నివసిస్తూ ఉండడం నీకు తెలుసు. నా ఆజ్ఞ వల్లనే వాళ్ళు అక్కడ ఉంటున్నారు. దండకారణ్యంలో వాళ్ళకి ఎప్పుడూ ఎదురులేదు. మహర్షులను బాధపెట్టినా వాళ్ళని ఇదేమిటి అనేవాడు లేడు. జనస్థానంలో మన వాళ్ళు మొత్తం 14,000 ఉన్నారు. వాళ్ళందరూ మహావీరులు, మహాయోధులు, కానీ సామాన్యులు కారు. వాళ్ళకి రాముడికి యుద్ధం పొసగింది. రాముణ్ణి వాళ్ళు పల్లెత్తు మాట అనలేదు సుమా. కానీ మనిషి పదాతి ఏకాకి అయిన రాముడు వాళ్ళనందరినీ సంహరించాడు. ఖరుడు పడిపోయాడు, దూషణుడు పడిపోయాడు, త్రిశిరుడు పడిపోయాడు. దండకారణ్యంలో ఇప్పుడు రాక్షస పురుగైనా లేకుండా పోయింది. వాళ్ళనందరినీ చంపిన రాముడు క్షత్రియ కులపాంసనుడు. తండ్రి లేవగొట్టేగా భార్యతో కూడా అడవులు పట్టి వచ్చాడు. దుశ్శీలుడు, కఠినుడు, మూర్ఖుడు, ఇంద్రియపరవశుడు, ధర్మదూరుడు, లోకకంటకుడు. వాడు కారణం లేకుండా సాత్వికంగా కాలం గడుపుకుంటున్న నా చెల్లెలు శూర్పణఖని ముక్కు చెవులు కోసి అగౌరవించాడు. ఇందుకు ప్రతిగా దేవకన్య వంటి వాడి భార్య సీతను నేను హరిస్తాను. నువ్విందులో నాకు సాయం కావాలి. నువ్వు నాతో ఉన్నావంటే, నా తమ్ములు కూడా నాకు దగ్గర ఉన్నారంటే, దేవతలందరూ కలిసి దండెత్తి వచ్చినా నేను లక్ష్యపెట్టను. కనుక నువ్వు నాకు సాయం చేయి, తప్పదు. పరాక్రమంలోనూ, యుద్ధం చేయడంలోనూ, దర్పంలోనూ నీకు సాటి అయినవాడు ఇంకొకడు లేడు. నీకు చాలా ఉపాయాలు తెలుసు. మహాశూరుడివే కాకుండా నువ్వు సకల మాయోపాయాలు తెలిసిన వాడవు. అంచేత నేను నీ సాయం కోరి వెతుక్కుంటూ నీ దగ్గరికి వచ్చాను. అయితే నువ్విప్పుడు నీ బలపరాక్రమాలేవి చూపించనక్కర్లేదు. ఇక నువ్వు చేయవలసింది ఏమిటంటే, తెల్లని చుక్కలతో బంగారపు లేడివై నువ్వు సీతకు కనపడేటట్టు రాముని ఆశ్రమ ప్రాంతాల తిరుగుతూ ఉండు. నిన్ను చూసిందంటే ఆ సీత తన భర్తని, మరిదిని నిన్ను పట్టుకురమ్మని తప్పకుండా బలవంతం చేస్తుంది. అప్పుడు వాళ్ళు లేకుండా పోవడం వల్ల ఏ బాధ లేకుండా నేను రాహు చంద్రప్రభను పట్టేటట్టు సీతను పట్టేస్తాను. ఇలా భార్య చేజారిపోయిందంటే ఏడ్చి ఏడ్చి బెంగ పెట్టుకుని రాముడు చిక్కి శల్యం అయిపోతాడు. అప్పుడు నేను అతన్ని అనాయాసంగా కొట్టేస్తాను. రావణాసుడు ఇలా చెప్పేసరికి మారీచుడు హడలిపోయాడు. అతని మొహం వాడిపోయింది, పెదవులు ఎండిపోయాయి, నిలువు కళ్ళు పడిపోయాయి. కొయ్యబారిపోయి రావణుడికేసి చూసి ముందు చేతులు దోయిలించుకుని నమ్రుడయ్యాడు. 39వ సర్గ. మారీచుడు రాముని శక్తి సామర్థ్యాలు చెప్పి రావణాసురుడిని మందలించడం. కానైతే రాక్షసుడే కానీ మారీచుడు నిరంతర తపస్సు వల్ల ప్రాజ్ఞుడైనాడు. అతను మెల్లగా ప్రారంభించాడు. రాజా, తీయని కబులు చెప్పేవాళ్ళు లోకంలో చాలామందే ఉన్నారు. కానీ అయిష్టమే అయినా నిజం చెప్పేవాళ్ళు లేరు. వినేవాళ్ళు కూడా అంతేలే. రాముడు మహావీరుడు, సుగుణాల రాశి. మహేంద్రునితోని వరుణునితోని కూడా అతను సాటి అయినవాడు. ఇక నువ్వో చపలుడవు. దేశాంతరాలలో నడిచే సంగతులు తెలుసుకోవడానికి నువ్వు చారులను నియమించుకున్నవాడవు కావు. అంచేత ఇంచేత కూడా నిజంగా నువ్వు రాముణ్ణి తెలుసుకోలేవు. నాయన, రాక్షసులందరూ ఇక క్షేమంగా ఉంటారా? క్రుద్ధుడై రాముడు ప్రపంచంలో ఎక్కడా కూడా రాక్షస పురుగు లేకుండా ఉండేటట్టు చేయకుండా ఉంటాడా? సీత నీ వినాశనం కోసమే పుట్టిందా? సీత కారణంగా నాకు దుఃఖం కలగకుండా ఉండదు? నువ్వు అధిపతివి కావడం వల్ల సకల రాక్షసులతోనూ లంక నాశనం కాకుండా ఉండదు? ఎవడు నీలాగే మంచి చెడ్డలు విడిచి ఎప్పటికేది ఎలా తోస్తే అలా చేస్తాడో, ఎప్పుడూ దురాలోచనలే చేస్తూ ఉంటాడో, తుచ్చులైన మంత్రుల దుస్సలహాలే వింటూ ఉంటాడో, ఆ రోజు తన రాజ్యము, తన ప్రజలు నాశనం కావడానికి హేతువై చివరికి తాను కూడా నశించిపోతాడు. రాముణ్ణి తండ్రి పొమ్మని అడవులకు గెంటలేదు. రాముడు మర్యాద లేనివాడు కాడు. లుబ్ధుడు, దుశ్శీలుడు, క్షత్రియ కులపాంసనుడు కాడు. అతను సుగుణాలు లేనివాడు కాడు. క్రూరుడు, లోకకంటకుడు కూడా కాదు. అతని సవితి తల్లి అతని తండ్రిని మోసం చేసింది. దాంతో ఆ తండ్రి అసత్యవాది అని నిందపడే పరిస్థితులు వచ్చాయి. తండ్రికి అలాంటి విపత్తు కలగకుండా తప్పించడానికే రాముడు స్వయంగా అడవులకు వచ్చాడు. తండ్రికి సవతి తల్లికి కూడా హితం చేయడానికి రాజ్యము, సకల భోగ భాగ్యాలు విడిచి స్వయంగానే అతను అడవులకు వచ్చాడు. నిజంగా రాముడు అలాంటి మనిషి కాడు. మూఢుడు, మూర్ఖుడు కాడు. ఇంద్రియవశుడు కాడు. అతని గురించి తుచ్చులు చెప్పింది విన్నావు, అబద్ధాలు విన్నావు. మళ్ళీ అదే చెప్తున్నాను, ఇది నీకు తగదు. రాముడు ఆత్మనిగ్రహం కలవాడు. ధర్మజ్ఞుడే కాదు, ధర్మాత్ముడు కూడాను. సాధువు. నిజమైన పరాక్రమం అతనిది. దేవతలకందరికీ ఇంద్రుడిలాగా మనుషులకందరికీ అతను రాజు. అతను సీతను తన తేజస్సుతో రక్షించుకుంటున్నాడు. సూర్యుని తేజస్సులాగే సీత కూడా అసాధ్యురాలు అని నువ్వు గుర్తించలేకుండా ఉన్నావు. రాముడంటే అగ్నిహోత్రం అనుకో. ధనుస్సులు, ఖడ్గాలు దానికి ఇంధనాలు, బాణాలే దానికి జ్వాలలు. దాని దగ్గరికి వెళ్ళడానికి ఎవరికీ శక్యం కాదు. నీకు అసలు అర్హతే లేదు. రాముడంటే దుష్టుల పాలిటి యముడు. రాజ్యము, సుఖము, వాంఛలు విడిచి క్రుద్ధుడై శత్రు సంహారం చేయడానికి
ధనుష్పాశహస్తుడై నోరు తెరుచుకుని ఉన్నాడతను. సీత ఎవనిదో ఆ రాముని తేజస్సు ఇంత అని ఎవరూ చెప్పలేరు. రాముని ధనుర్బాణాలతో రక్షిత అవుతున్న సీతను నువ్వు అపహరించలేవు. సింహోరస్కుడు పురుషసింహుడు అయిన రామునికి ఆ సీత ప్రాణాల కంటే ఎక్కువ. సీతలాగా భర్తని అనుసరించే స్త్రీ సృష్టిలో మరి లేదు. అగ్నిజ్వాలను నువ్వు పట్టగలవా? అలాగే మహా తేజస్శాలి అయిన రాముని భార్య సీతను తాకలేవు. నాయనా, నువ్వు ఈ పనికి ఎందుకు సిద్ధపడుతున్నావు? నువ్వెప్పుడు రాముని కళ్ళ పడతావో అప్పుడే నువ్వు నశించిపోతావు. కనుక రాజ్యాధికారం చెలాయించుకోవాలన్నా, సుఖపడాలన్నా, చివరికి బ్రతికి ఉండాలన్నా రామునకు అపకారం తలపెట్టకు. తొందరపడకు. విభీషణాదులతో ఆలోచించు. గుణదోషాలు పరిశీలించు. బలాబలాలు తెలుసుకో. రాముని శక్తి నీ శక్తి గుర్తుంచుకో. అపకారము ఉపకారము కూడా చర్చించుకో. అప్పుడు నీకు ఎలా తోస్తే అలా చేయి. నేను నీ క్షేమం కోరుతున్నాను, నీ శ్రేయస్సు కోరుతున్నాను, నీ అభ్యుదయం కోరుతున్నాను. కనుక నా మాట విను. యుద్ధం పొసగిందంటే నువ్వు ఆ కోసల దేశాధిపతికి చాలవు. 40వ సర్గ. మారీచుడు తాను బయటపడ్డ సంగతి చెప్పడం. రాజా, ఒకప్పుడు నేను భూలోకం అంతా తిరుగుతున్నాను. అప్పుడు నాకు 1000 ఏనుగుల బలం ఉండేది. పర్వతంలాగా ఉండేవాణ్ణి. నీలమేఘంలాగా మెరుస్తూ, బంగారపు కుండలాలు ధరించి, కిరీటం పెట్టుకుని, పరిఘాయుధం చేతపట్టి జనులనందరినీ గగ్గోలు పాలు చేస్తూ తిరుగుతున్నాను. దండకారణ్యం అంతా స్వేచ్ఛగా తిరుగుతూ కనపడ్డ మహర్షులనందరినీ విరుచుకుని తినేస్తూ ఉండేవాడిని. విశ్వామిత్రుని సంగతి తెలుసు కదా నీకు. అతను కూడా నన్ను చూసి భయభ్రాంతుడైపోయాడు. వెంటనే అతను దశరథ మహారాజు దగ్గరికి వెళ్ళి, రాజా, పర్వకాలం వచ్చింది, యజ్ఞం తలపెట్టుకున్నాను. మారీచుడనే క్రూర రాక్షసుడు నన్ను ఘోరంగా భయపెడుతున్నాడు. కనుక నన్ను రక్షించడానికి రాముణ్ణి పంపు అని అడిగాడు. అందుకు రాజు, మునీంద్ర, రాముడు 12 ఏళ్ల బాలుడు, శస్త్రాస్త్ర విద్య ఎరుగనివాడు. కనుక నా సైన్యం అంతా వెంట పెట్టుకుని నేను వస్తాను పద. ఎలాంటి రాక్షసులనైనా నేను సంహరించేస్తాను, సందేహం లేదు అని బదులు చెప్పాడు. కానీ ముని అందుకు అంగీకరించలేదు. రాజా, రాముడు తప్ప ఆ రాక్షసుణ్ణి మరొకడు జయించలేడు. అనేక పర్యాయాలు నువ్వు దేవతలను కూడా రక్షించావు. అది త్రిలోకాలలోనూ అందరూ ఎరుగుదురు. నీ చేతిలో లెక్కలేనంత చతురంగ బలమూ ఉంది. ఈ రాముడు బాలుడే కానీ మహా తేజస్శాలి. ఆ రాక్షసుణ్ణి సంహరించడానికి ఇతనే చాలినవాడు. నీకు శుభం కలగాలి. నేను రాముణ్ణే తీసుకువెళ్తాను అని చెప్పి రాముణ్ణి వెంట పెట్టుకుని వచ్చాడు. రాముడు ధనుస్సు సజ్జితం చేసుకున్నాడు. విశ్వామిత్రుడు యజ్ఞదీక్ష స్వీకరించాడు. యజ్ఞం పాడు చేద్దామని యథాప్రకారం నేను వెళ్ళేటప్పటికీ ధనుష్పాణి అయిన రాముడు కనపడ్డాడు. ఓహో, ఏమి రూపం మహాప్రభు అది! అప్పటికింకా రాముడికి మీసకట్టు రాలేదు. నేత్రాలు పద్మనేత్రాల్లా ఉన్నాయి. ఒక్క బట్టే కట్టుకుని ఉన్నాడు. మెడలో బంగారపు దండ వేసుకుని కాకాపక్షాలతో అప్పుడే ఉదయించిన చంద్రుడిలాగా ఉన్నాడు. నీలమేఘ శ్యామలమైన తన శరీర కాంతితో శ్యామారుణమైన అడవిని శోభిల్లజేస్తున్నాడు రాముడు. నేను తప్తకాంచన కుండలాలతోనూ వరగర్వంతోనూ దట్టమైన నీలమేఘంలా ఉన్నాను. ఆయుధాలు సిద్ధం చేసుకునే నేను ఆశ్రమం ప్రవేశించాను. నన్ను చూసి రాముడు చాలా గంభీరంగానే ధనుసు చేతపుచ్చుకున్నాడు. ఈ కుర్రవాడేం చేయగలడు అన్న గర్వంతో నేను చర్రున యాగవేదిక దగ్గరికి వెళ్ళాను. ఇంతలో రాముడు ఒక్క బాణం విడిచాడు. మహాప్రభు, నిజంగా ఒక్కటే బాణం విడిచాడు రాముడు. అతను తలుచుకుంటే నా ప్రాణాలకు అదొకటే చాలు. కానీ అతనికి ఆ ఉద్దేశం లేకపోయింది. ఆ ఒక్క బాణము నన్ను దూదిపింజ ఎగరగొట్టినట్టు కొట్టి అక్కడికి 100 ఆమడల దూరాన ఉండిన సముద్రంలో పడగొట్టింది. కొంతసేపటికి తెలివి తెచ్చుకుని ఒడ్డెక్కి అతి కష్టం మీద చివరికి నేను లంక చేరుకున్నాను. జ్ఞాపకం ఉందా? రాముడు ఇంకా అప్పటికి బాలుడు సుమా. అస్త్రవిద్య ప్రారంభ దశలో ఉన్నాడు. అయినా అప్పుడే అతని చేతిలో నా అనుచరులందరూ చనిపోయారు. నేనలా అయిపోయాను. కనుక తొందరపడకు. నేనింత చెబుతున్నా నువ్వు రాముని మీదికి వెళ్ళావా ఆపదల పాలైపోతావు, తప్పదు. నువ్వు చెడిపోవడమే కాదు, సభలు సమావేశాలు చేసుకుంటూ ఉత్సవాలలో తేలడంలో అతి నిపుణులైన రాక్షసులకందరికీ దుఃఖము నాశము తెచ్చిపెట్టిన వాడవవుతావు. లంకాపట్నం మిద్దెలతోటి మేడలతోటి అతి సుందరంగా ఉంది. రత్నరాసులతో నిండిపోయి ఉంది. అలాంటి మహాపట్నం సీత కోసం ప్రయత్నించి నాశనం చేసిన వాడవవుతావు. పాముల మడుగులో ఉన్న చేపలను కూడా గరుత్మంతుడు తినేస్తాడు. అలాగే తమతో సహవాసం చేసిన పరిశుద్ధులను కూడా పాపులు నాశనం చేస్తారు. దివ్యాభరణాలు ధరించి దివ్యచందన చర్చలు చేసుకుని సుఖడోలికల్లో ఊగే రాక్షసులందరూ నీ మూలాన నేలపాలు కావడం నువ్వు చూస్తావు. భార్య పోయి కొందరు, భార్యని వెంటబెట్టుకుని కొందరు రక్షించేవారు లేక చావు మాత్రం తప్పించుకుని నీ మూలాన దిక్కు తోవ తెలియకుండా పారిపోయే రాక్షసులను నువ్వు చూస్తావు. నీ మూలాన లంకాపట్నం శస్త్రాగ్నితో మండిపోతుంది, బుగ్గైపోతుంది. అది కూడా నువ్వు చూస్తావు.
పరస్త్రీ సంగమం కంటే గొప్ప పాపం మరొకటి లేదు. రాజా, వేల కొద్దీ స్త్రీలతో నువ్వు సుఖంగా ఉన్నావు, నీకేం లోటు? కనుక స్వభార్య నిరతి వహించు, స్వజాతిని రక్షించు, జీవితము, గౌరవము, వృద్ధి, రాజ్యము, ఐశ్వర్యము, వైభవము కాపాడుకో. ఇక ఒకటే మాట, నీ భార్యలతో నువ్వు చిరకాలం ఆనందంగా ఉండు. అలా అనుకున్నావా? నీ మిత్రులందరూ బతికి బాగుపడాలని అనుకుంటున్నావా? అయితే రామునితో విరోధం తెచ్చుకోకు. ఎంత చెప్పినా నువ్వు ఆ పని మాననంటావా? నీకు సర్వనాశనం తప్పదు. రామబాణాలు నిన్ను యమలోకానికి పంపకుండా ఉండవు. 41వ సర్గ. మారీచుడు తాను పొందిన పరాభవం ఇంకొకటి చెప్తున్నాడు. మహాప్రభు, రాముడు అప్పుడు దయతలిచి విడిచిపెట్టినందుకు ఎలాగో బయటపడ్డానా? ఇటీవల జరిగిన ఇంకొక సంగతి చెప్తా విను. రాముని చేతిలో అప్పుడు అలా దెబ్బతిన్నా ఊరుకోక 2 రాక్షసులను వెంట పెట్టుకుని మళ్ళీ నేను దండకారణ్యం ప్రవేశించాను. వెళ్ళగానే మేము జంతువుల రూపం స్వీకరించాము. పెద్ద శరీరము, యముని ఖడ్గం వంటి నాలుక, శూలాల వంటి కూరలు కల్పించుకుని నేను మహాక్రూర జంతువునైనాను. 3 వెళ్ళి అగ్నిహోత్రశాలల్లోనూ నదీ తీర్థాలలోనూ చైత్య వృక్షాల దగ్గర ఉండే మునులను పీడిస్తున్నాము. ధర్మచారులైన మునులను మేమెంతో మందిని చంపేశాం. వారి మాంసం తిన్నాం, వారి నెత్తురు తాగాం. ఆ రక్తంతో మత్తెక్కి మేము దండకారణ్యం అంతా గగ్గోలు చేశాం. వెళ్ళగా మాకు మళ్ళీ రాముడు కనపడ్డాడు. దగ్గర మహానుభావురాలైన సీత, మహారథుడైన లక్ష్మణుడు కూడా ఉన్నారు. కానీ రాముడు, లక్ష్మణుడు కూడా మునివేషంలో ఉన్నారు, నేతాహారులుగా ఉన్నారు. అది గుర్తించుకోలేక నేను వారు మునులే అని భావించి పూర్వవైరంతో తీక్ష్ణమైన కొమ్ములతో మహాక్రూర మృగాన్ని వాళ్ల మీద పడ్డాను. ఎవరెంత బాధించినా మునులు అహింసాపరాయణులే ఉంటారు కదా, అదే ధైర్యంతో వాళ్ళ మీద పడిపోయాను. కానీ ఆకరణాంతంగా ధనుసు లాగి రాముడు మా మీద 3 నిశిత బాణాలు విడిచాడు. అవి అంతవరకు ఎంతో రక్తం తాగి ఉన్నాయి. 3 మా మీదికి వచ్చాయి. రామబాణాల శక్తి నేను ఎరిగి ఉన్నాను కనుక వెంటనే నేను పారిపోయాను. రామబాణాలు పారిపోయిన వాళ్ళనేమీ చెయ్యవు, అంచేత నేను బతికిపోయాను. నా అనుచరులు మాత్రం అప్పటికే ఆ బాణాల పాలబడి చచ్చిపోయారు. ఈ విధంగా బతికి పట్టకట్టినప్పటి నుంచి నేనిక్కడ చేరి ప్రవ్రజితుడినై ముని జీవితం గడుపుతున్నాను. అయితే నా ఆశ్రమంలో ఉన్న ఈ చెట్లు చూడు, అప్పుడప్పుడు నా చూపు అప్రయత్నంగా వాటి మీద ప్రసరిస్తూ ఉంటుంది. కానీ నాకు చెట్లులాగా కాకుండా ప్రతి చెట్టులోనూ రాముడు ధనుష్పాణి అయి పాశహస్తుడైన యముడులాగా కనపడుతూ ఉంటాడు. అంతేకాదు, ఒక్కొక్కప్పుడు వేల కొద్దీ రాములు ఒకచోటే కనపడతారు. ఎటు చూసినా ఈ అడవి కూడా అంతా రామమయంగానే కనపడుతుంది. రాముడు ఉండడానికి వీలులేని చోట కూడా స్వప్నంలో రాముణ్ణే చూసి గడగడలాడిపోతూ ఉంటాను. రథము, రత్నాలు మొదలైన రకారాది శబ్దాలు కూడా రాముణ్ణి గుర్తు చేసి నాకు భయం కలిగిస్తూ ఉంటాయి. నేను రాముని ప్రభావం బాగా తెలుసుకుని ఉన్నాను. అతనితో నువ్వు యుద్ధం చేయడం ఎంతమాత్రమూ మంచిది కాదు. రాముడు బలిని, నముచుని కూడా సంహరించగలవాడు. ఇంతకీ నువ్వు రామునితో యుద్ధం చేసినా సరే, ఊరుకున్నా సరే, కానీ నా దగ్గర మాత్రం ఆ రాముని మాట ఎత్తకు. ధర్మమే అనుష్ఠిస్తూ ఉండిన సాధువులు అనేకులు దుష్టుల సహవాసం చేసి సపుత్ర మిత్ర కళత్రంగా నశించారు. నేను నీతో కలిస్తే తప్పకుండా నశించిపోతాను కనుక నన్ను క్షమించి విడిచిపెట్టు. నేను మాత్రం నీతో రాను. మహా తేజస్శాలి, మహాసత్వుడు, మహాబలవంతుడు అయిన రాముడు నీకే కాదు, రాక్షస కులానికందరికీ కూడా యముడవుతాడు, సందేహం లేదు. శూర్పణఖ కోసం అది చెప్పిన మాటలు విని ఖరుడు నిరపరాధి అయిన రాముని మీద పడ్డాడు. సర్వసమర్థుడు కనుక రాముడు ఖరుణ్ణి సంహరించాడు. ఇందులో రాముని తప్పేమున్నది? కనుక ఆలోచించు. నేను బంధుప్రీతితో చెప్తున్నాను, నా మాట వినవు. నా మాట వినకపోయావా సమస్త బంధువులతోనూ నువ్వు నశిస్తావు. రామబాణాలు నిన్ను విడిచిపెట్టవు. 42వ సర్గ. చెప్పినట్టు చేయమని రావణుడు మారీచుడిని నిర్బంధించడం. చావాలనుకున్నవాడు మందు పుచ్చుకోడు. అలాగే మారీచుడు ఎంత చక్కగా చెప్పినా రావణుడు ఆ మాట వినలేదు. మారీచుడు తన క్షేమం కోరి చెప్తున్నాడని తెలిసినా కూడా మృత్యుచోదితుడై రావణుడు చాలా కఠినంగా ప్రారంభించాడు. మారీచ, నువ్వు చాలా అసందర్భంగా మాట్లాడావు. కానీ చవిటి పరలో చల్లిన విత్తనంలాగా నీ మాటలన్నీ వ్యర్థం. పాపాత్ముడు, మూర్ఖుడు, విశేషించి మనుష్యుడు అయిన రామునితో యుద్ధం చేయవద్దని ఎన్ని మాటలు చెప్పి కూడా నువ్వు నా మనసు మార్చలేవు. మూర్ఖురాలైన ఆడదాని మాట విని నుంచున్న పాళంగా స్నేహితులను, రాజ్యాన్ని, తల్లిని, తండ్రిని విడిచి అడవులకు వచ్చిన మూర్ఖుడు అతను. నా తమ్ముడు ఖరుణ్ణి సంహరించిన రాముని ప్రాణాలు, వాడి భార్య సీతను కూడా
నీ కళ్ళ ఎదుట నేను హరించి తీరాలి. నేను ఇలా నిశ్చయించుకున్నాను. దేవతలు వచ్చి ప్రార్థించినా, చివరికి మహేంద్రుడే వచ్చి ప్రార్థేయపడినా నేను నిశ్చయం విడిచిపెట్టను. ఇదిగో నేను ఈ పని చేయదలుచుకున్నాను. ఇది మంచిదా చెడ్డదా, ఇది శ్రేయస్కరమా అపాయకరమా అని నేను అడిగితేనే నువ్వు ఈ మాటలు చెప్పాలి. బతికి బాగుపడవలసిన మంత్రి రాజు అడిగితేనే సలహా చెప్పాలి. అప్పుడైనా చేతులు జోడించుకుని వినయంగా చెప్పాలి. రాజు హితము శ్రేయస్సు కోరిన మంత్రి ఒకప్పుడు వ్యతిరేకంగా చెప్పవలసి ఉంటుంది. అయినా అప్పుడు కూడా మాటిమాటికి ఉపచారాలు చెప్పుకుంటూ మృదువుగాను మెల్లిగాను భయభక్తులతోనూ యుక్తిగానూ చెప్పాలి. రాజు గౌరవించవలసినవాడు. అంచేత మంత్రి ఏమి చెప్పేటప్పుడైనా ఆ గౌరవానికి భంగం కలగకూడదు. కనుక హితమే చెప్పినా ఆ చెప్పడంలో పెంకితనం కనపడితే రాజు ఆ మాట వినడు, సహించడు. మారీచా, రాజులో శక్తి తెలుసుకుని మాట్లాడు. తేజస్శాలుడైన రాజులు 5 రూపాలతో ఉంటారు. ఎంచేతనంటే వారు అగ్నిదేవుని వేడి, ఇంద్రుని పరాక్రమము, చంద్రుని సౌమ్యభావము, వరుణుడి దండశక్తి, యముని ప్రసన్నత ధరించి ఉంటారు. అంచేత సర్వకాల సర్వావస్థల్లోనూ రాజులను అందరూ గౌరవిస్తూనే ఉండాలి. ఈ ధర్మాలేమీ తెలియక నీ ఇంటికి వచ్చినందుకు నన్ను లెక్క చేయకుండా పరుషంగా మాట్లాడావు. నేను నిన్ను మంచి చెడులు అడగలేదు. నా శక్తి సామర్థ్యాలను గురించి కూడా నేను అడగలేదు. నేను నీకు చెప్పింది పని, అది నువ్వు చేయడమే కానీ బదులు చెప్పడానికి వల్ల కాదు. ఈ పనిలో నువ్వు నాకు తోడ్పాటు చూపించాలి. అది ఎలాంటిదంటే, వెండి చుక్కలతో నువ్వు చక్కని బంగారపు లేడివై సీతకు కనపడేటట్టుగా రాముని ఆశ్రమం దగ్గర తిరగాలి. నిన్ను చూసిందంటే సీత ముందు ఆశ్చర్యపడుతుంది, తర్వాత ఆశపడుతుంది, చివరికి ఆ లేడీని తీసుకురమని పట్టుబడుతుంది. రాముడు నిన్ను పట్టుకోవడానికి వస్తాడు. సీత లక్ష్మణుడు పర్ణశాలలోనే ఉండిపోతారు. మాయ చేసి నువ్వు రాముని దూరంగా తీసుకుపో. అక్కడికి వెళ్ళాక రాముని గొంతుకతో హా సీత, హా లక్ష్మణ అను. అది విని కంగారుపడి సీత కూడా తొందరపెట్టగా లక్ష్మణుడు ఆమెను విడిచి అన్న కోసం నీ వైపు వస్తాడు. లక్ష్మణుడు కూడా అలా వెళ్ళడంతోనే ఇంద్రుడు శచీదేవినిలాగా సీతను అతి సులువుగా పట్టి నేను వచ్చేస్తాను. నువ్వీ పని చేసి యథేచ్ఛగా వెళ్ళిపో. నీకు అర్ధరాజ్యం ఇచ్చేస్తాను, సుఖంగా అనుభవించు. ఇది మంచి ఉపాయం, అపాయం లేని దారి. నువ్వు ముందు వెళ్ళిపో. తర్వాత నేను రథం మీద వచ్చేస్తాను. ఆ తర్వాత రాముణ్ణి మోసం చేసి యుద్ధంతో ఆగత్యం లేకుండానే సీతను తీసుకుని నేను లంకకు వెళ్ళిపోతాను. కనుక మారీచా, నువ్వు ఈ పని చేసి తీరాలి. చేయకపోతే నిన్ను చంపేస్తాను. రాజుకు వ్యతిరేకంగా నడిచేవాడికి ఎప్పుడూ సుఖం ఉండదు. రాముణ్ణి మోసం చేయడానికి వెళితే నీకు ప్రాణాపాయం వస్తుందని నిశ్చయం లేదు. కానీ అలా చేయకపోతే మాత్రం నా చేతిలో నీకు చావు తప్పదు. ఇదంతా ఆలోచించుకో. నీకేది బాగుంటే అది చెయ్యి. 43వ సర్గ. మారీచుడు రావణాసుడికి గట్టిగా హితం చెప్పడం. రావణుడు తన అధికార దర్పం చూపిస్తూ ఇలా ఆజ్ఞాపించగా మారీచుడు గట్టిగా మందలించడానికే పూనుకున్నాడు. రాజా, నీ బిడ్డలకు, నీ రాజ్యానికి, నీ మంత్రులకు సర్వనాశనం కలిగించే ఈ ఉపదేశం నీకే పాపాత్ముడు చేశాడో? నువ్వు సుఖంగా ఉండడం చూడలేకపోతున్నా పాపి ఎవరు? నిజంగా ఇది మృత్యుద్వారం. నిన్నిందులో పడగెంటుతున్న తుచ్చుడెవడు? స్వయంగా నిన్నేమీ చేయలేని నీ తుచ్చ శత్రువులు రాముని చేతిలో నువ్వు నాశనం కావాలని కోరుతున్నట్టు దీనివల్ల స్పష్టమవుతుంది. ఎవడో దుర్మార్గుడు నిన్ను పాడు చేయాలని నిశ్చయించుకున్నాడు. అయితే స్వయంకృతాపరాధం వల్లనే నువ్వు నశించినట్లు ఉండడానికి ఈ ఎత్తు ఎత్తాడు. నువ్వు చెడు మార్గంలో ప్రవేశించడం చూసి నీ మంత్రులు నిన్ను వారించకుండా ఉన్నారు. నిజంగా వాళ్ళు వధ్యులు. రాజు తప్పు పని చేస్తే మంత్రులు మంచివాళ్లైతే అతన్ని మందలించో, బోధించో, బ్రతిమాలో వారించి తీరాలి. నీ మంత్రులు నిన్నిప్పుడు ఇలా విడిచిపెట్టేసరే. ధర్మం కావాలన్నా, ధనం కావాలన్నా, కోరికలు తీరాలన్నా, కీర్తి కావాలన్నా అవి మంత్రులు రాజు అనుగ్రహం ఉంటేనే పొందగలుగుతారు. అలా కాకపోతే వాళ్ళు తమకు ఉన్నవి కూడా పోగొట్టుకుంటారు. ప్రభువునకు దయలేకపోతే జనులందరూ నానా బాధలు పడతారు. రాజు ఉంటేనే ధర్మం, రాజుంటేనే జయం. కనుక సర్వావస్థలయందు అందరూ రాజుని రక్షించుకుంటూ ఉండాలి. క్రూరుడు, ప్రజలంటే ఇష్టం లేనివాడు, నీతి నియమాలు లేనివాడు రాజ్యం ఏలలేడు. చేతకాని సారథి రథం నడిపిస్తే మిట్టపలాలు వచ్చినప్పుడు వడిగా వెళ్లే గుర్రాలు నశిస్తాయి. వాటితో పాటు సారథి నశిస్తాడు. అలాగే రాజు అసమర్థుడైనప్పుడు మంత్రులు దురాలోచనలు చెప్తే రాజు నశిస్తాడు. అతనితో పాటు మంత్రులు నశించిపోతారు. ధర్మప్రవర్తకులైన సత్పురుషులు అనేకులు ఇతరుల తప్పుల వల్ల సమూలము నాశనమైపోయారు. నక్కల పెత్తనంతో మేకలు క్షీణించేటట్లు క్రూరుడు, వ్యతిరేకి అయిన రాజు ఏలుబడిలో జనులు నశిస్తారు. రావణ, నువ్వు కఠినుడవు, దుర్బుద్ధివి, విషలంపడవు. కనుక నీ ఏలుబడిలో ఉన్న రాక్షసులందరూ నశిస్తారు, తప్పదు. నువ్వు చెప్పింది చేయకపోతే నన్ను చంపుతానంటున్నావు. ఈ విపత్తు నేను కోరి తెచ్చుకున్నది కాదు. మరి నీకు నువ్వే నీ గొయ్యి తవ్వుకుంటున్నావు. ఇదే విచారించవలసిన సంగతి. రాముడు నన్ను మాత్రమే చంపి ఊరుకోడు.
వెంటనే తక్షణమే నిన్ను చంపేస్తాడు. నీ చేతిలో చావడం కన్నా శత్రువైన రాముని చేతిలో చావడమే నాకు మంచిది. దానివల్ల కృతకృత్యుడిని అవుతాను. రాముడు నన్ను చూశాడంటే నేను చచ్చానన్నమాటే. అలాగే సీతను హరించావంటే నువ్వు చచ్చావన్నమాటే. నా సాయంతో నువ్వు ఆశ్రమంలో నుంచి సీతని యువతలకు తెచ్చావంటే ఇక నువ్వు లేవు, నేను లేను, లంక లేదు, రాక్షసులు లేరు. నేను మనసారా నీ హితం కోరుతున్నాను. అయినా నువ్వు ఇది చెవిన పెట్టడం లేదు. నిజమే, మరణం దగ్గర పడ్డప్పుడు చెప్పిన మాటలు వినపడవులే. 44వ సర్గ. సీత మాయలేడిని చూడటం. ఇన్ని మాటలు ఎందుకు, వెళదాం పద. శరచాపాలు ధరించి ఉండిన రాముడు నన్ను చూశాడంటే నేను చచ్చానన్నమాటే. రాముణ్ణి ఎదిరించి నువ్వు బ్రతకడం అబద్ధం. నేను నీ నీడను. ఇక నా మాట చెప్పేదేమిటి? దుర్బుద్ధివై నువ్వు ఇలా చెప్తూ ఉంటే నేనేం చేయగలను? నాయనా, మనం వెళదాం పద, నీకు శుభం కలగాలి అంటూ మారీచుడు దీనంగా అన్నాడు. అందుకు రావణాసుడు ఎంతో సంతోషించాడు. వెంటనే అతను మారీచుడిని కౌగిలించుకొని, నేను నిర్బంధించడం వల్లనే నువ్వు ఇలా అంటున్నట్టు నటిస్తున్నావు, కానీ నిజంగా ఇది నువ్వు స్వయంగానే ఇష్టపూర్తిగానే అంటున్న శూరవచనం. ఇప్పుడు నువ్వు మారీచుడవు. ఇప్పటిదాకా మాత్రం ఎవరో క్షుద్ర రాక్షసుడవు. పిశాచ ముఖాలైన కంచరగాడిదలు కట్టిన ఈ కాంచన రథం ఎక్కు. నువ్వు ఎలాగో ఒకలాగా సీతను లోబపెట్టి వెళ్ళిపో, అంతే. రామలక్ష్మణులు అవతలికి వెళ్ళిపోయిన వెంటనే నేను తెచ్చేస్తాను ఆమెని అంటూ వీపు తట్టాడు. తర్వాత రావణుడు మారీచుడు విమానం ఎక్కినట్టు రథం ఎక్కి అక్కడి నుంచి బయలుదేరారు. వారు అనేక పట్టణాలు చూశారు, అనేక అరణ్యాలు దాటారు, అనేక పర్వతాలు చూశారు, అనేక నదులు, ఎన్నో రాష్ట్రాలు, ఎన్నో నగరాలు చూశారు. చివరకు దండకారణ్యం ప్రవేశించి రాముని ఆశ్రమం చూశారు. వెంటనే ఇద్దరు రథం దిగారు. రావణుడు మారీచుని 2 చేతులు పట్టుకుని, ఇదే రాముని ఆశ్రమం, అదిగో అరటి చెట్ల గుబురులో పర్ణశాల కనబడుతుంది. కనుక మిత్రుడా, మనం ఎందుకు వచ్చామో త్వరగా ఆ పని చేసి అని ఉల్లాసంగా చెప్పాడు. వెంటనే మారీచుడు లేడీ అయిపోయాడు. దాని కొమ్ములు ఇంద్రనీలమణుల దండల్లా ఉన్నాయి. దాని మొహం కొంత తెల్లగాను, కొంత నల్లగాను, మొత్తానికి ఎర్ర తామర పూలాగా ఉంది. చెవులు నల్ల కలువపూరేకులా ఉన్నాయి. కంఠం కొంచెం ఎత్తుకుని ఉంది. దాని కింది పెదవి ఇంద్రనీలమణి పలకలా ఉంది. దాని కడుపు మల్లెపూలాగా, రత్నంలాగా, చంద్రబింబంలాగా తెల్లగా మెరుస్తోంది. దాని పార్శ్వభాగాలు ఇప్పపూల రంగులో ఉన్నాయి. డెక్కలు వైఢూర్యాల్లాగా ఉన్నాయి. పిక్కలు సన్నగా ఉన్నాయి. కీళ్ళని చాలా దృఢంగా ఉన్నాయి. తోక నవరత్నాలు పొదిగిన ఇంద్రధనుసులాగా ఉంది. ఆ లేడి కాంతులు అరణ్యం అంతా నిండి జిగజిగా మెరుస్తున్నాయి. ఇలా చూడతగ్గ చక్కని రూపంతో ఆ లేడీ రామాశ్రమంలో రత్నాలు పొదిగినట్టున పచ్చిక బయలు ప్రవేశించింది. చెట్ల చిగుళ్ళు తింటూ అరటి చెట్లు, కొండగోగు చెట్లు దాటి పర్ణశాల దగ్గరగా సంచరించసాగింది. ఒక మాటిలా వెళుతుంది, అలా వెళుతుంది. ఒక క్షణం నుంచి ఉంటుంది, మళ్ళీ బయలుదేరుతుంది. కొంతసేపు ఆడుకుంటుంది, కొంతసేపు పడుకుంటుంది. ఆశ్రమ ద్వారానికి వెళ్ళి అడవిలో సంచరించే లేళ్ల గుంపులు చూస్తుంది. ఆ గుంపులతో కొంత దూరం వెళుతుంది. మళ్ళీ వెనక్కి మళ్ళీ ఆశ్రమంలోకి వస్తుంది. అది చమత్కారంగా ఆడుతూ ఉంటే చూసి లేళ్లు వచ్చి అది లేడి కాదని రాక్షసుడిని గుర్తించి 10 వైపులకు పారిపోతాయి. వాటిని చంపి తినాలని మారీచునకు ఎంతైనా ఉంది, కానీ దానివల్ల వచ్చిన పని చెడుతుంది అని మానేస్తున్నాడు. సరిగ్గా ఆ సమయాన సీత కొండగోగు పువ్వులు, అశోక పువ్వులు, మామిడి పువ్వులు కోసుకుంటూ కులాసాగా అలా వచ్చింది. ఇంకెంతో కాలం అరణ్యవాసం చేయనక్కర్లేదు. సీత అలాంటి సమయాన బంగారు లేడిని చూసింది. చూసి వింతగా పలువరుస కనపడేటట్టుగా మందహాసం చేసింది ఆవిడ. సీత తనను చూడగానే ఆ లేడీ వింత వింతగా సంచరిస్తూ ఆ వనానికి ఇంకా ప్రకాశం కలిగించింది. అదృష్టపూర్వమైన ఆ లేడీని చూసి సీత ఆశ్చర్యచకిత అయిపోయింది. 45 రాముడు లేడీ కోసం బయలుదేరడం. సుశిరోణి సుందరాంగి అయిన సీత పూలు కోసుకుంటూ ఆ బంగారు లేడీని చూసి చాలా వింతపడి రాముణ్ణి సాయుధుడవై రమ్మని లక్ష్మణుణ్ణి కూడా గట్టిగా పిలిచింది. ఆ పిలుపు మీద రామలక్ష్మణులు వచ్చి ఆ ప్రదేశం అంతా చూడ్డంలో ఆ లేడీని చూశారు. అది చూసి చూడ్డంతోనే అనుమానం వచ్చింది లక్ష్మణుడికి. అన్నా, ఇది నిజమైన లేడీ కాదని, మారీచుడే ఈ రూపంలో వచ్చాడని నాకు అనుమానంగా ఉంది. ఈ లేడీ రూపంతోనే కామరూపి అయిన మారీచుడు ఈ దండకారణ్యంలో వేటాడవచ్చిన రాజులను చాలామందిని చంపి ఉన్నాడు. మారీచుడే వింతగొలిపే ఈ మృగమై వచ్చాడు. లోకంలో ఇలాంటి లేడీ ఎక్కడా లేదు, ఉండబోదు. ఇది మాయే, సందేహం లేదు అని చెప్పాడు. అది విని సీత చక్కని లేడి చర్మం సొగసుకి చుక్కి లక్ష్మణుని నివారించి మందహాసంతో, ఆర్యపుత్ర, చాలా చక్కని ఈ లేడీ నన్ను ఆకర్షించింది. దాంతో నేను ఆడుకుంటాను, పట్టి తీసుకురా. ఈ ఆశ్రమంలో మనకు లేళ్ళు, చామర మృగాలు, శృమర మృగాలు రకరకాలు కనపడుతున్నాయి. ఎలుగుబంట్లు, చుక్క చుక్కల లేళ్ళు, కోతులు, కిన్నెరాలు ఇక్కడ తిరుగుతూనే ఉన్నాయి.
ఇంత తేజస్సు, ఇంత నెమ్మది, ఇంత చురుకు గల లేడి నాకు ఇంతవరకు కనపడలేదు. రంగురంగుల దేహంతోనూ రత్నాల్లాంటి తెల్లని చుక్కలతోనూ అరణ్యానికంతకీ శోభ కూరుస్తూ ఇది చంద్రబింబంలా మెరిసిపోతుంది. ఏమి రూపం ఇది, ఏమి కాంతి ఇది, ఏమి కంఠస్వరం ఇది! విచిత్రము అద్భుతము అయిన ఈ లేడి నా మనసు హరించేస్తోంది. ఇది ప్రాణాలతోనే నీకు దొరికితే మనకి ఇతరులకు కూడా ఆహ్లాదం కలిగిస్తూ మన దగ్గర ఉంటుంది. మన వనవాసకాలం పూర్తి కావస్తుంది. మనం రాజ్యం ఏలేటప్పుడు మన అంతఃపురానికి ఇది మంచి అలంకారమై ఉంటుంది. భర్తలకు, అత్తలకు, నాకు ఈ లేడీ వింతగొలుపుతూ ఉంటుంది. ఇది ప్రాణాలతో దొరకదు, ఇది ప్రాణాలతో దొరకకపోతే దాని చర్మమే మన అంతఃపురానికి అలంకారం అవుతుంది. లోటే ఉంది. దాన్ని నువ్వు చంపైనా తెస్తివా, దాని బంగారు చర్మం దర్భాసనం మీద పరుచుకుని మనమిద్దరం ఆనందంగా కూర్చోవచ్చు. భర్తలను నిర్బంధించడం స్త్రీలకు ధర్మం కాదు. అయినా దాని చర్మం చూస్తే నాకు కుతూహలంగా ఉంది అని చెప్పింది. ఇది ఇలా ఉండగా ఆ బంగారపు దేహఛాయ, ఇంద్రనీల మణుల్లాంటి కొమ్ములు, ఆ తరుణాదిత్య వర్ణము, పాలపుంత వంటి వర్చస్సు చూసేటప్పటికి రాముడికే ఆశ్చర్యం కలిగింది. అంచేత రాముడికే దాని మీద వాంఛ కలిగింది. సీత ప్రేరణ వలన అది మరింత ఎక్కువైంది. దాంతో రాముడు లక్ష్మణుడితో, తమ్ముడు, సీతకు ఈ లేడీ మీద కోరిక కలిగింది చూసావా, కానీ ఈ రూపం పరిశీలిస్తే ఇది లేడీ అని తోచదు. కుబేరుని చైత్రరథవనంలోనూ మహేంద్రుని నందనవనంలోనూ కూడా ఇలాంటి లేడీ ఉండదు కదా, భూమి మీద ఎలా ఉంటుంది? ఆ లేడీ రోమాలలో అనులోమంగానూ ప్రతిలోమంగానూ ఉన్న బంగారు చుక్కలు చాలా చక్కగా మెరుస్తున్నాయి. ఇంత చక్కని లేడీ ఎవడి మనసు హరించకుండా ఉంటుంది? స్వర్ణమయం అయిన ఈ రూపం చూస్తే ఎవరికి ఆశ్చర్యం కలగకుండా ఉంటుంది? రాజులు వేటకు బయలుదేరారంటే మాంసం కోసము, వినోదార్థము కూడా లేళ్లను వధించడం ఉన్నదే కదా. అరణ్యాలలో అద్వితీయాలైన ధాతువులు అనేకం ఉంటాయి. వాటిలో బంగారము, రత్నాలు మొదలైన ధనరాశులుంటాయి. వేటకు వెళ్లే రాజులకు అరణ్యాలలో అవి దొరుకుతూనే ఉంటాయి. నరుల కోరికలన్నీ శత్రువునకు బొక్కసం నింపుతాయి. అలాగే అడవిలో ఉండే ధాతువులన్నీ రాజుకు బొక్కసాలు పూరిస్తాయి. ధనకాముడైన వాడు ముందు వెనక ఆలోచించకుండా దేనికోసం తీవ్ర ప్రయత్నం చేస్తాడో అదే అర్థం అని అర్థశాస్త్రజ్ఞులు, ధనికులు చెప్తారు. ఈ లేడి చర్మం స్వర్ణమయం, కానీ లోకసామాన్యం కాదు. నాతో కూడా ఈ చర్మం మీద కూర్చుని సీత ఎంతో సంతోషిస్తుంది. కదళీ మృగము, ప్రియకీ మృగము, ప్రవేణీ మృగము, గొర్రె కూడా ముట్టుకుంటే ఇంత మృదువుగా ఉండదు అని నా నమ్మకం. నిజంగా ఆకాశన నక్షత్ర పదంలో ఉన్న మృగశీర్ష ఈ బంగారు లేడీ. సృష్టిలో కల్లా ఈ రెండే దివ్య మృగాలు. ఇంతకీ నువ్వు గట్టిగా చెప్తున్నట్టు ఇది రాక్షసమాయే అనుకుందాం. అదే నిజమైతే తప్పకుండా మనం ఈ రాక్షసుడిని సంహరించే తీరాలి. క్రూరుడు, దురాత్ముడు అయిన ఈ మారీచుడు ఈ వనంలో అనేక మంది మునిపుంగవులను చంపేసి ఉన్నాడు. గొప్ప ధానిష్కులైన మహారాజులు కూడా వేటకు వచ్చి అనేకులు దీనివల్ల నాశనం అయిపోయారు. ఈ కారణం వల్ల కూడా దీన్ని చంపేయాలి. పూర్వం ఈ దండకారణ్యంలోనే వాతాపి అనే రాక్షసుడు మోసగించి భక్ష్య పదార్థాల రూపాన కడుపులో ప్రవేశించి చివరికి యథారూపం ధరించి కడుపులు బద్దలు చేసుకుంటూ బయటకు వచ్చి ఈ విధంగా అనేక మంది మహర్షులను, బ్రాహ్మణులను చంపి ఉన్నాడు. ఉండి వాడు చివరకు భక్ష్యం రూపంలో అగస్త్య మహర్షి కడుపులో ప్రవేశించాడు. మళ్ళీ నిజ రూపంతో బయటికి రావాలని అనుకున్నాడు. కానీ అది సాగనివ్వక అగస్త్యుడు, వాతాపి, పాపం అని సందేహించకుండా ఇంతవరకు నువ్వు అనేక మంది బ్రాహ్మణులను నాశనం చేశావు. అంచేత నువ్వు ఇప్పుడు నా కడుపులో జీర్ణం అయిపోయావు తెలుసా అన్నాడు. ఇప్పుడు ఈ మారీచుడు కూడా నా దగ్గర వేషాలు వేశాడంటే వాతాపిలాగే అయిపోతాడు. మంచిదే కదా. కనుక నువ్వు ఇక్కడ ఉండి సాయుధులవై సీతను జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉండు. మన భవిష్యత్ అంతా సీతతోనే ఉంది సుమా. నేను ఈ లేడీని ప్రాణాలతోనే తీసుకొస్తాను. తప్పితే చంపి అయినా తెస్తాను, సందేహం లేదు. కనుక నేను ఇదే తొందరగా వెళ్ళిపోవాలి. సీత ముఖ్యంగా దీని చర్మమే కావాలనుకుంటుంది కనుక దాన్ని చంపి తేవడమే ముఖ్యం అనుకో. ఒక్క బాణంతోనే నేను దీన్ని చంపి తీసుకొస్తాను. అంతవరకు మాత్రం సీతను కనిపెట్టుకుని నువ్వు ఆశ్రమంలో మెళుకోగా ఉండు. దీన్ని చంపేస్తాను, తప్పదు. దీని చర్మం తీసుకొస్తాను. సర్వసమర్థుడైన జటాయువు ఇక్కడే ఉన్నాడు. చాలా బుద్ధిమంతుడు, మహాబలశాలి. నీకు అతని సాయం ఉంది కనుక సీతను కనిపెట్టుకుని ఏదో అపాయం వస్తుంది అన్నంత సందేహంతోనే జాగ్రత్తగా ఉండు అని మళ్ళీ చెప్పాడు. 46. రాముడు మాయలేడిని చంపి వెనక్కి బయలుదేరడం. లక్ష్మణుడికి ఇలా చెప్పి బంగారపు పిడిగల మహాఖడ్గం కట్టుకుని రాముడు బయలుదేరాడు. 2 అమ్ముల పొదులు కట్టుకుని అతను ధనుస్సు కూడా పట్టుకుని బయలుదేరాడు. రాముని రాక గుర్తించి ఆ మాయలేడి భయపడి ఎగిరిపోయినట్టు మాయమై మళ్లీ కనపడింది. రాముడు లేడి వెళ్ళినట్టల్లా వెళ్ళాడు.
మాయలేడి ఒక మాట నుంచుని మిలమిల మెరిసిపోతుంది. బాణం తగులుతుంది అన్నట్టు భయపడుతూ శరీరం కుంచుకుని ఒక మాట పారిపోతుంది. ఒక్కొక్క దూకు దూకి అది ఆకాశానికి ఎగురుతుంది. ఒక్కొక్క మాట చెట్ల చాటుకు వెళ్ళి మేఘఖండాల్లో చంద్రబింబంలాగా కనపడకుండా ఉంటుంది. క్షణంలో మాయమవుతుంది. క్షణంలో చాలా దూరాన్ని కనపడుతుంది. ఇలాగ కనపడుతూ మాయమవుతూ అది రాముడిని చాలా దూరం తీసుకుపోయింది. రాముడికి చాలా కోపం వచ్చింది. కానీ వెంటనే దాని చక్కదనానికి ముగ్ధుడైపోయాడు. అప్పటికి ఆయాసం వచ్చింది. దాంతో ఒక క్షణం చెట్టు నీడన పచ్చిక మీద నుంచున్నాడు. ఇంతలో లేళ్ల గుంపుతో కలిసి అది దూరాన కనబడింది. దాంతో రాముడు మళ్లీ పిచ్చివాడిలాగా అయిపోయాడు. వెంటనే అతనొక్క దూకు దూకాడు. కానీ లేడి మాయమైపోయింది. కళ్ళు మిరిమిట్లై అతను మళ్లీ చూసేటప్పటికి దూరాన కనపడింది. అంతలో అది చెట్ల గుంపులో కనపడింది. అప్పుడు రాముడికి లాభం లేదనుకుని దాన్ని చంపడానికి నిశ్చయించుకున్నాడు. వెంటనే ధనుస్సు ఎక్కుపెట్టాడు. బాణం తీశాడు. అది సూర్యకాంతిలాగా మెరిసిపోతోంది. అది తొడిగాడు. నారి ఆకరణంతము లాగాడు. వెంటనే పాములాగా ఆయాసంతో బుసకొడుతున్న లేడి మీదికి విడిచాడు. విడవగానే బ్రహ్మనిర్మితమైన ఆ అస్త్రం అగ్నిలాగా మండిపోతూ వెళ్ళి మృగరూపి అయిన మారీచుని శరీరం ప్రవేశించి గుండెలు చీల్చేసింది. దాంతో ఆ మాయలేడి ఉరిమినట్టుగా అరుస్తూ తాడి చెట్టు ఎత్తున ఎగిరిపడింది. ప్రాణాలు పోయేటప్పటికీ మారీచునికి లేడి రూపం పోయి నిజ రూపం వచ్చింది. అంతేగాక వాడు రావణాసుడు లక్ష్మణుని ఇక్కడికిలా పంపిస్తాడు, సీతని ఎలా ఎత్తుకుపోతాడు అని ఆలోచించాడు. అప్పుడు రావణాసుడు చెప్పింది జ్ఞాపకం వచ్చింది. వెంటనే వాడు రాముడి గొంతుతో అయ్యో సీత, అయ్యో లక్ష్మణ అంటూ గట్టిగా మూలిగి ప్రాణాలు విడిచాడు. చూడగా హారకేయూరాది విచిత్రాభరణాలతో, బంగారపు దండలతో, పెద్ద పెద్ద కూరలతో మారీచుడు దొర్లిపోతూ కనపడ్డాడు. వాడి శరీరం నెత్తుట దోగి ఉంది. అది చూసి రాముడు లక్ష్మణుడి మాట జ్ఞాపకం చేసుకుని సీతను తలుచుకున్నాడు. ఇది మారీచుని మాయ అని తమ్ముడు చెప్పాడు. అది నిజమే అయింది. నా గొంతుతో ఈ మారీచుడు అయ్యో సీత, అయ్యో లక్ష్మణ అంటూ మూలిగాడు. అది వింటే సీత ఏమవుతుంది? మహాబాహుడైన లక్ష్మణుడు కూడా ఏమైపోతాడు అనుకుని భయంతో శరీరం అంతా గడిపడవుగా కంగారు పడి వెంటనే మరో లేడిని చంపి ఆ మాంసం పుచ్చుకుని అతివడిగా ఆశ్రమానికి బయలుదేరాడు. 47వ సర్గ. లక్ష్మణుడు రాముడి కోసం బయలుదేరడం. సీత సరిగ్గా రాముడే ఏడ్చాడు అన్నట్టుగా ఉన్న ఆ ఏడుపు విన్నది. లక్ష్మణ, వెళ్ళి రాముని చూసిరా. పరమార్థుడైన నా భర్త ఏడవడం నాకు వినపడింది. నా మనసు నిలవడం లేదు. నా ప్రాణాలు కూడా నిలవడం లేదు. అడవిలో ఏడుస్తున్న సోదరుడిని రక్షించు, వెళ్ళు. ఆబోతు సింహం పాలబడ్డట్టు నీ సోదరుడు రాక్షసుల పాలబడ్డాడు. ఆపనుడై ఉన్నాడు కనుక త్వరగా వెళ్ళి రక్షించు అని లక్ష్మణుడిని చాలా తొందర పెట్టింది. కానీ లక్ష్మణుడు అన్న ఆజ్ఞను అనుసరించి అక్కడి నుంచి కదలలేదు. అందుకు సీతకు చాలా కోపం వచ్చింది. దాంతో ఆమె, లక్ష్మణ, ఇలాంటి అవస్థలో కూడా నువ్వు నీ అన్నను రక్షించకుండా ఉన్నావు. నిజంగా నువ్వు నీ అన్నకు మిత్రరూపంలో ఉన్న శత్రువుడవు. నా కోసం నువ్వు రాముడు నశించిపోవాలని కోరుకుంటున్నావు. నా మీద ఆశ చేతనే నువ్వు నీ అన్న దగ్గరికి వెళ్లకుండా ఉన్నావు. నీ అన్నకు కష్టాలు రావడమే నీకు ఇష్టంగా ఉన్నట్టు తోస్తోంది. నీ అన్న మీద నీకు స్నేహం ఎంతమాత్రమూ లేదు. అంచేతనే నువ్వు ఆ మహా తేజస్శాలికి ఆపద కలిగితే నిశ్చింతగా ఉన్నావు. ముఖ్యంగా ఎవరి కోసం నువ్వు ఇక్కడికి వచ్చావో ఆ రాముడికి ప్రాణ సంశయం కలిగినప్పుడు నువ్వు ఈ ఆశ్రమంలో ఉండి చేసేదేముంది అని చాలా కష్టంగా అంది. ఆడలేడిలాగా భయపడి మిక్కిలి శోకిస్తున్న సీతను చూసి లక్ష్మణుడు, వైదేహి, నాగులకు, అసురులకు, గంధర్వులకు, దేవతలకు, మనుష్యులకు, రాక్షసులకు కూడా నీ భర్తను జయించడం సాధ్యం కాదు. నమ్ము. దేవతలలోనూ, మనుషులలోనూ, గంధర్వులలోనూ, పక్షులలోనూ, రాక్షసులలోనూ, పిశాచాలలోనూ, కిన్నరులలోనూ, క్రూర మృగాలలోనూ, దానవులలోనూ కూడా మహేంద్ర సమానుడైన నీ భర్తని యుద్ధంలో ఎదిరించగలవాడెవడు లేడు. ఎలాంటి యుద్ధాలలో కూడా రాముడు అవధ్యుడు కనుక నువ్విలా అనడం ధర్మం కాదు. రాముడు లేనప్పుడు నేను ఇక్కడ ఒంటరిగా విడిచి నేను వెళ్ళలేను. ఎలాంటి బలవంతులు వచ్చినా, 3 లోకాలు దండెత్తి వచ్చినా, మహేంద్రునితో దేవతలందరూ వచ్చినా కూడా రాముని బలం అనివార్యంగానే ఉంటుంది. నీ మనసు నిశ్చలం చేసుకో, దుఃఖించకు. లేడిని చంపి నీ భర్త నిరపాయంగా ఇప్పుడే వస్తాడు. ఆ స్వరం మా అన్నది కాదు. ఎవడో అలా మూలిగాడు. నిజంగా అది రాక్షసమాయ కాని మరొకటి కాదు. రాముడు రక్షించమని నిన్ను నాకు అప్పగించి వెళ్ళాడు. అంచేత నేనిప్పుడు నిన్ను విడిచి వెళ్ళడానికి వీల్లేదు. ఆ రాక్షసులకు మాకు గర్భశత్రుత్వం ఉంది. కరుణ్ణి సంహరించడం వల్ల, జనస్థానం ఆక్రమించడం వల్ల ఇది ముదిరింది. హింసా స్వభావాలైన రాక్షసులు ఎన్ని విధాలో మాట్లాడతారు. అదంతా నువ్వు మనసులో పెట్టుకోకూడదు అని అనేక విధాల శాంతపరిచాడు. అయినా సీత లక్ష్మణుడి మాట నమ్మలేదు. అనార్యుడా, క్రూరుడా, నృశంసుడా, కులపంసనుడా, నేను నీ మాటలు నమ్మను. రాముడికి కష్టాలు రావడమే నీకు ఇష్టం.
రాముని కష్టం చూసే నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. నీలా దొంగవేషాలు వేయగల దాయాదులకు ఇలాంటి బుద్ధులుండడం విచిత్రం కాదు. నువ్వు దుర్మార్గుడవు. నా కోసమే నువ్వు రామునితో వచ్చావు. నా కోసం నిన్ను భరతుడు పంపి ఉండవచ్చు. కానీ నీ కోరిక భరతుడి కోరిక నెరవేరదు తెలుసా? ఇందీవర శ్యాముడు పద్మాక్షుడు అయిన భర్తను కాదని నేను మరొకడిని కోరతాననుకున్నావా? నీ ఎదుటనే నేను ప్రాణాలు విడిచిపెడతాను. రాముడు లేనిదే భూమి మీద నేను క్షణమైనా ఉండను అంటూ ఆమె మరీ కఠినంగా అంది. దానిమీద విజితేంద్రుడైన లక్ష్మణుడు దోసిలి ఒగ్గి, నేను నీకు బదులు చెప్పను. నువ్వు నాకు దేవతవి. స్త్రీలు ఇలాంటి మాటలు అనడం ఆశ్చర్యం కాదు. లోకంలో స్త్రీలకిది సహజగుణం. స్త్రీలకు ధర్మం అక్కర్లేదు. స్త్రీలు ఎలాంటి చోటైనా భేదము విరోధము కలిగిస్తారు. స్త్రీలు చంచల చిత్తలు. వైదేహి, ఇలాంటి మాట నేను సహించలేను. నీ మాట కాల్చిన బాణంలాగా నా చెవుల్లో గుచ్చుకుంటోంది. నిజం చెప్పిన నన్ను నువ్వు ఇలాగ పరుషంగా నిందిస్తున్నావు. వనదేవతలందరూ నాకు సాక్షులు. అన్న ఆజ్ఞ శిరసావహించి ఉన్న నన్ను ఇలా సందేహిస్తున్న నువ్వు నశించిపోతావు. ఇంకెందుకు? నేను రాముడెక్కడ ఉన్నానో అక్కడికే వెళ్ళిపోతాను. నీకు శుభం కలగాలి. ఈ వనదేవతలందరూ నిన్ను రక్షించాలి. అతి ఘోరాలైన దుర్నిమిత్తాలు కనపడుతున్నాయి. అంచేత నువ్వు రాముడి దగ్గర ఉండగా చూస్తానో లేదో అని చెప్పాడు. అప్పటికీ తాను చెప్పినట్టు చేయకుండా ఉన్న లక్ష్మణుని చూసి సీత ఏడుస్తూ, రాముడు లేకపోతే నేను గోదావరిలో పడతాను. ఉరిపోసుకునో, పర్వత శిఖరం నుంచి ఉరికో, విషం పుచ్చుకునో, అగ్నిహోత్రంలో పడో నేను ప్రాణం విడిచిపెడతాను. కానీ రాముణ్ణి కాక మరొకడిని కాలితో అయినా తాకను అని నెత్తి నోరు కొట్టుకుంది. లక్ష్మణుడు ఆమెని ఊరడించలేదు. అతనితో సీత కూడా మాట్లాడలేదు. కానీ లక్ష్మణుడు కృతాంజలి అయి సీతకు ప్రదక్షిణ నమస్కారాలు చేసి వెనక్కి తిరిగి సీతకేసే చూస్తూ రాముణ్ణి కలుసుకోవడానికి వెళ్ళిపోయాడు. 48. రావణ దర్శనం. సీత అలా కఠినంగా మాట్లాడగా లక్ష్మణుడు ఎంత ఇష్టం లేకపోయినా విధి లేక రాముని దగ్గరికి బయలుదేరి వెళ్ళిపోయాడు. అలాంటి అవకాశం కోసం కనిపెట్టుకుని ఉన్న రావణుడు సన్యాసి వేషం ధరించి వెంటనే సీత దగ్గరికి వచ్చాడు. అతను అతి మృదువైన కాషాయ వస్త్రం చుట్టబెట్టుకున్నాడు. జుట్టుముడి వేసుకున్నాడు. గొడుగు పట్టుకున్నాడు. కాళ్ళకు చెప్పులు తొడుక్కున్నాడు. ఎడమ భుజాన దండక మండలులు పెట్టుకున్నాడు. సూర్యుడు చంద్రుడు కూడా లేని సమయాన చిమ్మ చీకటి వచ్చి సంజని ఆక్రమించేటట్టు ఇలాంటి వేషంతో రాముడు లక్ష్మణుడు కూడా లేని సమయంలో సీత దగ్గరికి వచ్చాడు. వచ్చి దారుణమైన అంగారక గ్రహం చంద్రుడు లేని రోహిణిని చూసినట్టుగా రాముడు దగ్గర లేని సుకుమారి సీతను చూశాడు. మహోగ్ర తేజస్శాలి క్రూరకర్ముడు అయిన రావణుణ్ణి చూసి జనస్థానంలో ఉన్న చెట్లన్నీ గడగడ వణికిపోయాయి. గాలి స్తంభించింది. ఎర్రని కళతో చూస్తున్న రావణుణ్ణి చూసి అతివడిగా ప్రవహిస్తున్న గోదావరి భయం వల్ల మెల్లగా కదలసాగింది. రాముడు ఎప్పుడు లేకపోతాడా అని దుర్జనుడైన రావణుడు సుజన రూపంతో చిత్తా నక్షత్రం శనిగ్రహం దగ్గరికి వచ్చినట్టు భర్తని తలుచుకుంటూ దుఃఖిస్తున్న సీత దగ్గరికి వచ్చాడు. పాపాత్ముడైన రావణుడు సుజన రూపంతో గడ్డితో కప్పిన నూతిలాగా మహాపతివ్రత అయిన సీతను చూస్తూ నుంచున్నాడు. మంగళాంగి, సుదతి, చంద్రముఖి, పద్మపలాసాక్షి, శితకౌశేయ వాసిని అయిన సీతాదేవిని దుశ్చింతతో రావణుడు సమీపించి రావణుడు మహాసుజనుడిలాగా వేదమంత్రాలు ఉచ్చరిస్తూ చేతిలో తామరపువ్వు మాత్రం లేని మహాలక్ష్మిలాగా మహా తేజస్యాలినే ఉన్న సీతాదేవిని, కాంచనాంగి ముఖనేత్ర హస్త పాదాలతో పద్మలతలాగా మెరుస్తున్న నువ్వెవరివి? భూదేవివా? లక్ష్మివా? కీర్తివా? అప్సర స్త్రీవా? స్వేచ్ఛగా సంచరించే రతిదేవివా? నీ దంతాలు తెల్లగాను సమాగ్రాలతోనూ తడతలా మెరుస్తున్నాయి. రక్తాంతాలు కృష్ణతారకాలు అయి నీ విశాల నేత్రాలు చాలా చక్కగా ఉన్నాయి. నీ జగనం మిక్కిలి విశాలంగా ఉంది. చారునేత్రి, విలాసిని, ప్రవాహ వేగంతో మహానది గట్టు కోసేటట్టు నువ్వు నా మనసు హరించేస్తున్నావు. నీ శిరోజాలు చాలా మనోజ్ఞంగా ఉన్నాయి. నీ నడుము గుప్పిట్లో ఇమిడిపోతుంది. దేవతలలోనూ గంధర్వులలోనూ యక్షులలోనూ కిన్నెరులలోనూ నీ అంత అందమైన స్త్రీ నాకింతవరకు భూమి మీద కనపడలేదు. త్రిలోకాలయందు కూడా అనితర దుర్లభమైన నీ రూపము, నీ సౌకుమార్యము, నీ చిన్న వయస్సు, ఈ ఘోరారణ్యంలో నివాసము ఇదంతా నాకు పిచ్చెక్కిస్తోంది. క్రూరులు కామరూపులు అయిన రాక్షసులకు ఇది సంచార భూమి కనుక నువ్విక్కడ ఉండకూడదు. వెళ్ళిపో. రమ్యాలైన మేడలు, సుగంధభరితాలైన నగరోద్యానవనాలు ఇవే నువ్వు ఉండదగ్గవి, సంచరించదగ్గవి. నువ్వు ధరించిన పూలదండలు, నువ్వు భుజించిన ఆహారమే ఆహారం, నువ్వు అనుభవించిన వైభవాలే వైభవాలు, నువ్వు కట్టిన బట్టలే బట్టలు, నువ్వు అంగీకరించిన భర్తే భర్త. వరారోహ, అలాంటి నువ్వెవరిదానివి? రుద్రపత్నివా? మరుత్తుల భార్యవా? వసువుల భార్యవా? లేక నువ్వు దేవతా స్త్రీవి కానీ మనుష్య స్త్రీవైతే కాదు.
అయితే దేవతలు, గంధర్వులు, యక్షులు ఇక్కడికి రాలేరు. ఇది రాక్షసుల నివాసం. నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? ఇక్కడ అతి భయంకరాలైన కోతులు, సింహాలు, పులులు, పెద్ద పులులు, ఇంకా అనేక క్రూర జంతువులున్నాయి. నీకేం భయం లేదు? ఈ ఘోరారణ్యంలో నడగొండల వంటి మత్తేభాలెన్నో ఉన్నాయి. ఇక్కడ భయం లేకుండా నువ్వు ఒక్కతివో ఎలా ఉంటున్నావు? అసలు నువ్వెవరివి? ఎవరి దానివి? ఎలాంటి దానివి? రాక్షస భూములైన ఈ దండకారణ్యంలో ఏకాకవే ఎందుకుంటున్నావు అని అడిగాడు. ఇలా స్తోత్రం చేసిన వాడు నిజంగా సన్యాసే అని భ్రమపడి సీత రావణాసుడికి అతిథులకు చేసే సకల సత్కారాలు చేసి పూజించింది. ముందు పీట వేసింది. తర్వాత పాద్యము, అర్ఘ్యము ఇచ్చింది. పక్వానం సిద్ధంగా ఉంది, భోజనం చెయ్యి అని విన్నవించింది. వచ్చినవాడు మాయగాడని, విశేషించి రావణుడని ఆమె ఎరగదు. బ్రాహ్మణ సన్యాసి అనుకుంది. ఇలా అతి వినయంగా నోరారా పిలిచి గౌరవిస్తున్న సీతను చావుకైనా తెగించి రావణుడు హరించదలిచాడు. రావణుడు ఇలా నిశ్చయించుకుంటూ ఉండగా సీత లేడి కోసం వెళ్ళిన రాముడు వస్తున్నాడేమో అని చూసింది. కానీ ఆమెకి పచ్చని మహారణ్యమే కానీ రాముడు, లక్ష్మణుడు కూడా కనపడలేదు. 49. రావణుడు తన సంగతి చెప్పి సీతను తనతో రమ్మనడం. తన్ను హరించడానికి మారువేషంతో వచ్చిన రావణాసుడు అడగ్గా వాడు నిజంగా సన్యాసి అనుకుని సీత తన సంగతంతా చెప్పింది. ఇతను బ్రాహ్మణుడు, అతిథి, చెప్పకపోతే శపిస్తాడు అనుకుంటూ ఒక క్షణం ఆలోచించి ఆమె ఇలా ప్రారంభించింది. నేను మిథిలాధిపతి అయిన జనక మహారాజు కూతుర్ని. నా పేరు సీత, రాముడి భార్యను. నా అత్తవారైన ఇక్ష్వాకుల ఇంట్లో 12 సంవత్సరాల నుంచి మానవులు అనుభవించదగ్గ మహావైభవాలు, భోగాలు అనుభవిస్తున్నాను. ఇలా ఉండగా అంటే 13 ఏడు నడుస్తుండగా దశరథ మహారాజు మంత్రులతో ఆలోచించి రామునకు పట్టాభిషేకం చేయడానికి నిశ్చయించుకున్నాడు. ఆ ప్రయత్నాలు జరుగుతూ ఉండగా నా అత్తలలో కైక అని ఆమె భర్తనకు వరం అడిగింది. పూర్వం తాను ఆయనకు చేసిన మహోపకారానికి బదులుగా నా భర్తను అడవులకు పంపడము, నా మరిది తన కొడుకు అయిన భర్తనకు పట్టాభిషేకం చేయడము, ఇలాగ ఆ వరం 2 భాగాలుగా అడిగింది. నువ్వు రాముడికే పట్టాభిషేకం చేసినట్లయితే నేనిక అన్నం ముట్టను, నిద్రపోను, పచ్చి మంచినీళ్ళైనా తాగను, ఇప్పుడే నేను చచ్చిపోతాను అంటూ ఆమె భీష్మించి కూర్చుంది. సత్యసంధుడైన మా మామగారు నీకు ఇంకేమి కావలసినా ఇస్తానని, ఈ వరాలు మాత్రం కోరవద్దని అనేక విధాల బ్రతిమలాడు. కానీ అందుకు ఆమె అంగీకరించలేదు. మహా తేజస్శాలి అయిన నా భర్త అప్పటికి 25 ఏళ్లవాడు. నేను 18 ఏళ్ళదాన్ని. నా భర్త పేరు రాముడని లోక ప్రఖ్యాతం అయిపోయింది. అతను సత్యవంతుడు, శుచి, విశాలాక్షుడు, మహాబాహుడు, భూతదయాపరుడు. కామార్తుడైన దశరథ మహారాజు కైక ఇష్టం తీర్చడం కోసం రాముడికి పట్టాభిషేకం చేయడం మానేశాడు. పట్టాభిషేకం జరుగుతుందని నా భర్త తండ్రి దగ్గరికి వెళ్ళగా కైక నా భర్తను చూసి, నీ తండ్రి నాకు ఇలా చెప్పాడు విను, నిష్కంటకమైన ఈ రాజ్యం భరతునికి ఇవ్వాలి. నువ్వు 14 సంవత్సరాలు అడవుల్లో నివసించాలి. కనుక రామా, నువ్వు అడవులకు వెళ్ళిపో. నీ తండ్రిని అబద్ధం ఆడాడని అపకీర్తి కలగకుండా రక్షించు అని గట్టిగా చెప్పింది. ఎవళ్ళకి ఎలాంటి స్థితిలోనూ కూడా భయపడని దృఢవ్రతుడైన నా భర్త అలాగే అని కైక చెప్పినట్టే చేశాడు. ఏమంటే ఒకరి దగ్గర పుచ్చుకోకూడదు, నిజమే చెప్పాలి, అబద్ధం చెప్పకూడదు. బ్రాహ్మణోత్తమ, ఇది రాముని దృఢవ్రతం. నా భర్తకు లక్ష్మణుడు అని మరొక సవతి తల్లి కొడుకున్నాడు. యుద్ధంలో సకల శత్రువులను సంహరించగల ఆ పురుష వ్యాఘ్రుడు నా భర్తకు సహాయంగా వచ్చాడు. నా భర్త జడలు కట్టుకుని ముని రూపంతో నన్ను, లక్ష్మణుని వెంట పెట్టుకుని ఈ దండకారణ్యానికి వచ్చాడు. ఇలాగ మేము ముగ్గురము రాజ్యభ్రష్టులమై ఈ ఘోరారణ్యంలో తిరుగుతున్నాము. కనుక నువ్వు ఆయాసం తీర్చుకో, ఇక్కడ సుఖంగా ఉండు. జింకలను, ఉడుములను, అడవి పందులను వధించి మంచి మంచి కందమూల ఫలాలు పట్టుకుని నా భర్త ఇప్పుడే వస్తాడు. నా సంగతి ఇది. ఇక నువ్వు నీ పేరు, నీ గోత్రము, నీ వంశము చెప్పు. నువ్వు కూడా ఈ దండకారణ్యంలో ఒక్కడివే ఎందుకు తిరుగుతున్నావో అది కూడా చెప్పు అని అడిగింది. దానికి రావణాసుడు ఇలా మొండిగా చెప్పాడు. సుందరి, నేను ఎవడి పేరు చెబితే దేవతలు, అసురులు, నాగులు మొదలైన వారందరూ భయభ్రాంతులైపోతారో ఆ రావణుణ్ణి. రాక్షసరాజునైన నాకు కనకాంగివైన నేను చూశాక నా భార్యల మీదికి బుద్ధి పోవడం లేదు. ఇక్కడి నుంచి నేను ఉత్తమ స్త్రీలను ఎందరినో తీసుకొచ్చాను. వారందరిలోనూ నువ్వు నాకు పెద్ద భార్యవై ఉండు. లంక అని నా రాజధాని. అది సముద్రం మధ్య పర్వత శిఖరం మీద ఉంది. నువ్వు నాతో కూడా ఈ నగరోద్యానాలలో విహరించదగ్గదానివే. కానీ ఇలాంటి కీకారణ్యంలో ఉండదగ్గదానవు కాదు. నువ్వు నాకు భార్యవైతే సర్వాభరణాలు ధరించి గొప్ప అందగతులైన 5,000 మంది దాసీలు నిన్నెప్పుడు సేవిస్తూ ఉంటారు అని చెప్పాడు. అది విని సీత మండిపోయింది. ముందు రావణుని గడ్డి పరగలాగా తృణీకరించి ఆమె ఇలా అందుకుంది.
రాముడు మహాపర్వతంలాగా కదపడానికి శక్యం కానివాడు, మహాసముద్రంలాగా క్షోభ పెట్టడానికి కూడా ఎవరికి శక్యం కానివాడు. మహేంద్రునితో సమానమైన అలాంటి నా భర్తని, రాముణ్ణి నేను అనుసరించి బ్రతుకుతున్నాను. రాముడు సకల లక్షణ సంపన్నుడు. అసంఖ్యాక బంధువర్గంతో అతను మర్రిచెట్టులాగా విస్తరించి ఉన్నాడు. సత్యసంధుడైన ఆ రాముణ్ణి అనుసరించి బ్రతుకుతున్నాను. రాముడు మహోరస్కుడు, మహాబాహుడు, సింహం వంటి మహాపరాక్రమశాలి, పురుషసింహుడు, సింహం. అలాంటి రాముణ్ణి అనుసరించి బతుకుతున్నాను. రాముడు పూర్ణచంద్రముఖుడు, మహారాజకుమారుడు, జితేంద్రియుడు, మహాకీర్తిశాలి, మహాత్ముడు. నేను అలాంటి రాముణ్ణి అనుసరించి బ్రతుకుతున్నాను. ఇక నువ్వో నక్కవు, ఆడసింహం వంటి నన్ను కోరుతున్నావు. కానీ సూర్యుని తేజస్సు తాకలేనట్టు నువ్వు నన్ను తాకలేవు రావణా. రాముని ప్రియభార్యని నువ్వు కోరుతున్నావు. మందభాగ్యుడవైన నువ్విక అనేక బంగారు చెట్లు చూస్తావన్నమాట. క్షుద్రుడా, మహాబలవంతాలై ఆకలితో నకనకలాడుతున్న సింహం కూరలు, నలతాచు కూరలు పెరకడానికి నువ్వు సిద్ధపడుతున్నావు. మందర పర్వతం చేతులతో ఎత్తడానికి, కాలకూట విషం తాగి సుఖంగా ఇంటికి వెళ్ళడానికి నువ్వు చూస్తున్నావు. అయితే నువ్వు రాముని భార్యను కోరుతున్నావంటే సూదితో కళ్ళుదుడుచుకోవడానికి, నాలికతో కత్తి నాకడానికి చూస్తున్నావు అన్నమాట. నువ్వు రాముని భార్యను కోరుతున్నావంటే మెడలో బండరాయి కట్టుకుని సముద్రం ఈదడానికి, సూర్యచంద్రుని ఇద్దరిని చేతులతో పట్టుకోవడానికి చూస్తున్నావు అన్నమాట. సచ్చరిత్ర అయిన రాముని భార్యను నువ్వు హరించ కోరుతున్నావంటే మండుతున్న అగ్నిని బట్టలో కట్టి పట్టుకెళ్ళడానికి చూస్తున్నావు అన్నమాట. నువ్వు రాముని ప్రియభార్యను పొందగోరుతున్నావంటే శూలాల మొనల మీద నడవడానికి చూస్తున్నావన్నమాట. అడవిలో సింహానికి నక్కకు ఎంత భేదం ఉందో, సముద్రానికి కొండవాగుకి ఎంత తేడా ఉందో, శ్రేష్టమైన మద్యానికి బియ్యపు కడుగు నీళ్ళకి ఎంత వార ఉందో, రాముడికి నీకు అంత తారతమ్యం ఉంది. బంగారానికి సీసానికి ఎంత వ్యత్యాసం ఉందో, మంచి గంధానికి నీటి బురదకి ఎంత అంతరం ఉందో, ఏనుక్కి పిల్లికి ఎంత హెచ్చు తక్కువలున్నాయో, రామునకు నీకు అంత భేదం ఉంది. గరుత్మంతుడికి కాకికి ఎంత తేడా ఉందో, హంసకి నీటి కాకికి ఎంత వ్యత్యాసం ఉందో, సారసపక్షికి గద్దకి ఎంత అంతరం ఉందో, రాముడికి నీకు అంత తారతమ్యం ఉంది. సహస్రాక్షునితో సమానమైన పరాక్రమశాలి అయిన రాముడు ధనుష్పాణి అయి ఉండగా నువ్వు నన్ను హరిస్తే వజ్రం మింగితే ఈగకు జీర్ణం కానట్టు నేను నీకు జీర్ణం కాను. ఇలా అంటూ సీత రావణుణ్ణి గద్దించింది. కానీ గాలికి కదిలిపోతున్న అరటి చెట్టులాగా ఆమె వణికిపోసాగింది. 50. రావణుడు భయపెట్టగా సీత గట్టిగా తిరస్కరించడం. సీత ఇలా అనగా రావణాసుడికి చాలా కోపం వచ్చింది. సీత, నా సంగతి నీకు తెలియదు. నేను కుబేరుని సవతి తమ్ముణ్ణి. నా పేరు రావణుడు. నేను 10 తలలు గలవాణ్ణి, గొప్ప ప్రతాపశాలిని. నన్ను చూశారంటే ప్రజలు మృత్యువుని చూసి పారిపోయేటట్లు దేవతలు, గంధర్వులు, నాగులు, చివరికి పిశాచాలు కూడా భయపడి పారిపోతారు. వెనకటికి ఒకానొక కారణం వల్ల క్రోధం పెట్టుకుని నాతో ద్వంద్వయుద్ధం చేసి కుబేరుడు చిత్తైపోయాడు. నాకు భయపడి ఆ కుబేరుడు సకల సంపదలతోనూ తులతూగుతూ ఉండిన తన రాజధాని విడిచిపెట్టి కైలాస పర్వతానికి పారిపోయాడు. పుష్పకం అనే అతని విమానం బలాత్కారంగా నేను స్వాధీనం చేసుకున్నాను. నేనిప్పుడు దానిమీదే ఆకాశయానం చేస్తూ ఉంటాను. నాకు రోషం వచ్చినప్పుడు నా మొహం చూస్తే దేవతలందరూ దేవేంద్రునితో కూడా చెట్టొక పిట్టగా పారిపోతారు. నేనెక్కడ ఉంటే అక్కడ భయపడి గాలి వీచదు. వేడి కిరణాలు గల సూర్యుడు చల్లబడిపోతాడు. ఎక్కడెక్కడ నేనుంటానో అక్కడక్కడల్లా చెట్ల ఆకులు అల్లాడవు. నదులన్నీ స్తంభించి నిలిచిపోతాయి. ఇంద్రునికి అమరావతి పట్నం ఉన్నట్టు సముద్ర తీరాన నాకు లంకాపట్నం ఉంది. అది మహాక్రూరులైన రాక్షసులతో నిండి ఉంది. దానికి చుట్టూ తెల్లని ప్రాకారం ఉంది. అందులో మేడలన్నీ బంగారపువే. అన్నిటికీ వజ్ర వైఢూర్య తోరణాలున్నాయి. లంకలో ఏనుగులకు, గుర్రాలకు, రథాలకు లెక్కలేదు. ఎప్పుడూ అవి మంగళవాద్యాలతో ముఖరితం అవుతుంటాయి. అక్కడ ఎన్నో ఉద్యానవనాలున్నాయి. అన్నిటిలోనూ సర్వకాల సర్వావస్థల్లోనూ ఫలించే పళ్ళ చెట్లు వేలు లక్షలు ఉన్నాయి. సీత, అలాంటి పట్టణంలో నువ్వు నాతో ఉంటే దిక్కుమాలిన మనుషులను స్మరిస్తావా? లంకలో నువ్వు మనుషులు అనుభవించే మహాభోగాలే కాదు, దేవతలు అనుభవించే గొప్ప భోగాలు కూడా అనుభవిస్తావు. చావు మూడిన రాముడైనా అప్పుడు నీ జ్ఞాపకం వస్తాడా? పెద్ద కొడుకు ధైర్య శౌర్య సాహసాలు లేనివాడు కనుకనే అడవులకు పంపేసి నీ మామగారు ప్రియపుత్రుడైన చిన్న కొడుక్కి పట్టం కట్టాడు. ఇలాగ మూర్ఖుడు అయి రాజ్యం పోగొట్టుకుని అడవులకు వచ్చి ముని అయిపోయిన రాముణ్ణి పెట్టుకుని నువ్వు చేయగలిగేదేముంది? ఇక్కడ సమస్త రాక్షసులకు నేను రాజుని. నిన్ను కోరుతున్నాను. మన్మథ శిరావిష్టుడై ఉన్నాను. ఇలాంటి నన్ను తిరస్కరించడం నీ వంటి దానికి తగదు. పూర్వం ఊర్వశి ముందు పాదాక్రాంతుడైన పురూరవుని కాలితో తన్ని తర్వాత చాలా పరితాపపడిపోయింది. అలాగే నువ్వు కూడా నన్ను ఇప్పుడు తిరస్కరిస్తే తర్వాత గోల పెడతావు. తప్పదు. మానవుడైన రాముడు యుద్ధరంగంలో నా కాలి గోటికి చాలడు.
అలాంటి నేను నీ అదృష్టం వల్ల నీకు దొరికాను, నన్ను సేవించుకో అని రావణాసుడు చాలా దూరం చెప్పాడు. అది విని సీత మరీ మండిపడింది. ఆమె కళ్ళు నిప్పులు కురిశాయి. రావణ, సర్వభూతాలకు పూజ్యుడైన కుబేరుడు నీ అన్న అంటున్నావే, అలాంటి నువ్వు ఇలాంటి దుర్మార్గానికి ఎందుకు ఒడికడుతున్నావు? క్రూరుడవు, నీచుడవు, తుచ్చుడవు అయిన నీ వల్ల నీ ఏలుబడిలో ఉన్న రాక్షసులందరూ తప్పకుండా నశించిపోతారు. ఇంద్రుని భార్య అయిన శచీదేవినైనా హరించవచ్చును, కానీ రాముని భార్యనైన నన్ను హరించలేవు, హరిస్తే బ్రతకలేవు. వజ్రధారుడైన మహేంద్రుని భార్యను హరించైనా బ్రతకవచ్చు, కానీ నన్ను హరించి నువ్వు అమృతం తాగినా బ్రతకలేవు అని ఆమె మళ్లీ రావణుని ధిక్కరించి నిరాకరించింది. 51వ సర్గ. రావణుడు సీతను రథం ఎక్కించుకుని బయలుదేరడం. సీత ఇలా అనగా మహాపరాక్రమశాలి అయిన రావణుడు చేతిలో చెయ్యి వేసి గట్టిగా కొట్టుకుని శరీరం పెంచేశాడు. ఇంకా వాడు మరింత కఠినంగా కూడా ప్రారంభించాడు. నా బలపరాక్రమాల సంగతి నువ్వు వినిపించుకోలేదు. నువ్విప్పుడు ఉన్మత్తురాలవై ఉన్నావు. నేను ఆకాశాన ఉండి ఈ మండలం అంతా 2 చేతులతోనూ ఎత్తి పట్టుకోగలను. సముద్రంలో జలమంతా తాగేయగలను. మృత్యువును కూడా ఎదిరించి చంపేయగలను. తీక్ష్ణ బాణాలతో కొట్టి సూర్యగతి కూడా అడ్డగించేయగలను. భూమి చీల్చేయగలను. నేను కామరూపిని, ఎవరేం కోరినా ఇవ్వగలను. నీకు తగిన భర్తను నేనే, చూసుకో. ఇలా అన్నప్పుడు క్రూరుడైన రావణుని కళ్ళు అసలే సూర్యుడిలాగా అగ్నిలాగా మండుతున్నాయి. అవి ఎర్రబడ్డాయి. చూస్తుండగానే సౌమ్యమైన సన్యాసి రూపం విడిచి నిజస్వరూపం ధరించి యముడిలాగా భయంకరుడైనాడు. వాడి కళ్ళు ఎర్రగా ఉన్నాయి. కుండలాలు ధరించి ఉన్నాడు. నీల జీమూతంలా నల్లగా ఉన్నాడు. పతితలలు ఏర్పడ్డాయి. చేతుల్లో ధనుస్సులు, బాణాలు ఉన్నాయి. ఎర్రని బట్టలు కట్టుకున్నాడు. అలాంటి రూపంతో ఎదుట నుంచుని రావణుడు మంచి పట్టువస్త్రము, రత్నాభరణాలు ధరించి సూర్యప్రభలా వెలిగిపోతున్న సీతను చూసి, వరారోహ, నీకు త్రిలోకాలలోనూ ప్రఖ్యాతి పొందిన భర్త కావాలంటావా? నన్ను ఆశ్రయించు. నేనే నీకు తగిన భర్తను. చిరకాలానికి నీకు నేను లభించాను. నేను చాలా గొప్పవాణ్ణి. నేను నీకెప్పుడూ అప్రియం చేయను. మనిషిని మీద దృష్టి తప్పించుకుని నన్నే మనసులో ఉంచుకో. మూఢురాల, అహంభావం తప్ప నీకేం తెలుసు? ఆడదాని మాట మీద రాజ్యము, బంధుమిత్రగణము విడిచి క్రూర మృగ సంకులమైన ఈ ఘోరారణ్యంలో ఉన్న దుర్మతి రాముని ఎడల ఏమి చూసి నువ్వు అనురక్తురాలివైనావు అంటూ మీదికి వెళ్ళి ఆకాశాన బుధుడు రోహిణిని పట్టుకున్నట్టు కామమోహితుడై సీతను ఒడిసి పట్టుకున్నాడు. ఎడమ చేత్తో జుట్టు, కుడి చేత తొడలు పట్టుకుని రావణుడు సీతను ఆక్రమించుకున్నాడు. భయంకరాలైన కోరలతో మృత్యువులా ఉన్న ఆ రావణుని చూసి భయార్తులైన వనదేవతలు పారిపోయారు. అంతలో కంచరగాడిదలు కట్టి ఉండిన రావణాసుని బంగారపు రథం అక్కడ కనబడింది. వెంటనే పరుష భాషలతో బెదిరిస్తూ రావణుడు రథం ఎక్కి సీతను తన ఒళ్ళో కూర్చోపెట్టుకున్నాడు. రామా రామా అంటూ సీత గోలపెట్టసాగింది. రావణుడు తానంటే ఎంతమాత్రమూ ఇష్టం లేక ఆడతాచులాగా చుట్టుకుపోతున్న సీతతో రథంతో ఆకాశానికి ఎగిరాడు. అప్పుడు మతిపోయి సీత ఇలా ఎడవసాగింది. మహాబాహు, లక్ష్మణ, నువ్వెప్పుడూ నీ అన్నకు ప్రీతి కలిగేటట్టు సంచరిస్తావు, కానీ క్రోధపరవశుడై రావణుడు నన్ను ఎత్తుకుపోతూ ఉండడం నీకు తెలియదు. ధర్మం కోసం నువ్వు జీవితము, సుఖము, వాంఛలు విడిచిపెడుతున్నావు, కానీ రావణుడు నన్ను తీసుకెళ్లడం తెలియదు. పరంతప, నువ్వు అవనీతులను అణిచేస్తావు కదా, అలాంటి పాపాత్ముని రావణుణ్ణి నువ్వు శిక్షించవేమి? అవినీతిని దుష్కార్యానికి ఇప్పుడే ఫలం కనపడుతోంది. ఈ విషయమై సస్యాలు పండడానికి ఇలాగే కాలం కూడా అంగమే అవుతుంది. రావణ, కాలోపహతచిత్తుడవై నువ్వు ఈ దుష్కర్మ చేశావు. దీనికి ఫలంగా రాముడి చేతిలో ప్రాణాంతకమైన ఘోరాపద అనుభవించు. ధర్మమే ప్రధానంగా భావించే రాముని భార్యని ఇదే రావణుడు హరించుకుని పోతున్నాడు. ఇక కైక తన బంధువర్గంతో కూడా కోరికే ఈడేర్చుకుంటుంది. ఓ కొండగోగు పువ్వుల్లారా, ఇదిగో రావణుడు సీతను తీసుకుపోతున్నాడు. మీరు ఈ సంగతి రామునితో చెప్పండి. గొప్ప శిఖరాలు గల ప్రశ్రవణ పర్వతమా, రావణుడు సీతను పట్టుకుని పోతున్నాడు. నువ్వు ఈ సంగతి రామునితో చెప్పు. హంసలతోనూ కారండవాలతో నిండి ఉన్న గోదావరి నీకిదే వందనం. రావణుడు సీతను కొనిపోతున్నాడు. ఈ సంగతి నువ్వు రామునితో చెప్పు. రకరకాల మహావృక్షాలతో నిండి ఉన్న ఈ మహారణ్యంలో సన్నిహితులై ఉన్న వనదేవతలారా, మీకు నమస్కారాలు. నేను దొంగిలించబడ్డానని నా భర్తతో చెప్పండి. ఈ మహారణ్యంలో ఏమిటేమిటో మహాసత్వాలున్నాయి. వివిధాలైన మృగాలు, పక్షులు కూడా ఉన్నాయి. వాటినన్నింటినీ నేను శరణ పొందుతున్నాను. నా భర్తకు నేనంటే ప్రాణాల కంటే ఎక్కువ. నన్ను రావణుడు ఎగరేసుకుపోతున్నాడు. నేనేమీ చేయలేకుండా ఉన్నాను. మీరు ఈ సంగతి నా ప్రియభర్త రామునితో చెప్పండి. మహాబాహువైన రాముడు నేను స్వర్గంలో ఉండినా, యమలోకానికి వెళ్ళినా తెలుసుకోనుగలడు. బలం పరాక్రమాలు చూపించి నన్ను తీసుకువెళ్ళనుగలడు.
ఇలా ఏడుస్తుండగా సీతకు ఒక చెట్టు మీద కూర్చుని ఉన్న జటాయువు కనపడింది. వెంటనే ఆమె, జటాయు, నన్ను చూడు, పాపకర్ముడైన ఈ రావణుడు అనాథ కింద కట్టి నన్ను తీసుకుపోతున్నాడు. వీడిని నువ్వు అడ్డుకోలేవు. వీడు చాలా బలవంతుడు, సాయుధుడై ఉన్నాడు. ఆ పైన మహాక్రూరుడు, జయావహుడు, కూటయుద్ధ విశారుడు కనుక రామునితోనూ లక్ష్మణునితోనూ నన్ను వీడు తీసుకుపోతున్న సంగతి మాత్రం త్వరగా చెప్పు అంటూ రావణుని పట్టు విడిపించుకోవడానికి గింజుకుంటూ దగ్గుత్తికతోనూ జాలిగాను గోలపెట్టింది. 52. జటాయువు రావణుణ్ణి అడ్డుకోవడం. ఒక చెట్టు కొమ్మ మీద నిద్రిస్తున్న జటాయువు మెడరెక్కించుకుని రావణుణ్ణి సీతను చూసి ఇలా ప్రారంభించాడు. రావణ, నేను సనాతన ధర్మపరాయణుణ్ణి, సత్యవాదిని. నా పేరు జటాయువు. నేను గ్రద్దల రాజుని, మహాబలశాలిని. దశరథ మహారాజు కొడుకైన రాముడు మహేంద్రునకు వరుణునకు సాటి అయినవాడు. సర్వలోకేశ్వరుడు, లోకహిత చింతకుడు. ఈమె ఆ రాముని ధర్మపత్ని. ధర్మనిరతి గల రాజువు నువ్వు. ఇలాగ పరస్త్రీలను తాకవచ్చునా? విశేషించి రాజభార్యలను నీ వంటివాడు కాపాడాలి కదా. పరస్త్రీలను కోరడం మిక్కిలి నీచం. నువ్వు ఈ ప్రయత్నం విడిచిపెట్టు. తెలిసిన వాళ్ళు ఇతరులు నిందించే పను చేయకూడదు. బుద్ధిగలవాడు తన భార్యలలాగానే ఇతరుల భార్యలను కూడా కాపాడుతూ ఉండాలి. శిష్టులైన వారు శాస్త్రాలు అంగీకరించిన ధర్మార్థ కామాల కోసం ఆశపడరు, ప్రయత్నమూ చేయరు. కనుక నువ్వు ధర్మం తప్పకు. రాజే ధర్మానికి, కామానికి, అర్థానికి మూలం. ధర్మమైనా అధర్మమైనా రాజును అనుసరించే ఉంటుంది. మహాపాపాత్మునికి దేవతాభిమానం లభించినట్టు పాప స్వభావుడవు, చపలుడవు అయిన నీకు ఐశ్వర్యం ఎలా వచ్చింది? ఎవనికి ఏది స్వభావమో అది తిప్పడానికి ఎవరికీ శక్యం కాదు. దుష్టుల హృదయంలో సదుపదేశం చిరకాలం నిలిచి ఉండలేదు. నీ రాజ్యంలో కానీ నీ పట్టణంలో కానీ రాముడు నీకే విధంగానూ అపకారం చేయలేదే. నువ్వు మాత్రం అతనికి ఈ అపరాధం ఎందుకు చేస్తున్నావు? శూర్పణఖ కారణంగా మీదికి వచ్చిన కరుణ్ణి రాముడు చంపాడంటే అక్కడ రాముడు తప్పే ఉందని నువ్వు ఇప్పుడు అతని భార్యను హరిస్తున్నావు. కనుక సీతను విడిచిపెట్టి ఆలస్యం చేయకు, లేకపోతే రాముడు నిన్ను భస్మం చేసేస్తాడు. నువ్వు కాలసర్పాన్ని కొంగున మూట కట్టుకుంటున్నావు, అది తెలుసుకోలేకుండా ఉన్నావు. నీ కంఠంలో కాలపాసం తగులుకునుంది, అది కూడా నువ్వు తెలుసుకోలేకుండా ఉన్నావు. తెలివిగలవాడవు. అణచివేయకుండా ఉండేంత బరువే ఎత్తుకోవాలి. జీర్ణం చేసుకోగలిగినంత అన్నమే తినాలి. ఏది చేస్తే ధర్మము, ఐశ్వర్యము, కీర్తి, భోగపరమైన యశస్సు కలగవో, శరీర క్లేశం మాత్రం కలుగుతుందో బుద్ధి ఉన్నవాడు ఆ పని ఎందుకు చేస్తాడు? పితృపితామహ క్రమంగా లభించిన రాజ్యం పరిపాలించుకుంటున్న నాకు ఇప్పటికీ 60,000 సంవత్సరాలు గడిచాయి. నేను వృద్ధుణ్ణి, నువ్వో పడుచువాడవు. పైగా కవచము, ధనుర్బాణాలు ధరించి ఉన్నావు. అయినా సీతను తీసుకుని నువ్వు క్షేమంగా వెళ్ళలేవు సుమా. తర్కసూత్రాలతో వేదం ఎలా ఖండించలేరో అలాగే నేను చూస్తూ ఉండగా నువ్వు సీతను బలాత్కారంగా తీసుకుపోలేవు. రావణ, నువ్వు సూర్యుడివే అయినా నుంచో. రావణ, నువ్వు సూర్యుడివే అయితే నుంచో, యుద్ధం చేయి. కరుడులాగే నువ్వు కూడా క్షణంలో నేలపాలైపోతావు. దైత్యులను, దానవులను అసంఖ్యాకంగా ఎన్నో మాటలు సంహరించిన రాముడు ఇప్పుడు ముని అయి అహింసాపరుడై ఉన్నాడనుకుంటున్నావేమో. నిన్ను నరికేస్తాడు. రాముడు, లక్ష్మణుడు ఇప్పుడు దూరాన ఉండిపోయారు. నుంచున్న పాడంగా నేను వారిని తీసుకురాలేను కదా అని వారికి భయపడి నువ్వు మేఘాల మీద ఎగిరిపోతున్నావు కదూ. కానీ నేను బ్రతికి ఉండగా రాముని భార్యను నువ్వు తీసుకుపోలేవు. నా ప్రాణాలు ఇచ్చి అయినా మహాత్ముడైన రామునకు, నా చెలికాడైన దశరథునకు నేనిప్పుడు ఉపకారం చేయవలసి ఉంది. కనుక రావణ, నుంచో. ఇదే నేను బ్రతికున్నంత కాలము నీకు యుద్ధాతిథ్యం ఇస్తున్నాను. తొడిమ నుంచి పండు ఊడగొట్టేటట్టుగా రథంలో నుంచి నిన్నిప్పుడే భూమి మీద పడకూడతాను, చూసుకో. 53. రావణుడితో యుద్ధం చేసి జటాయువు రెక్కలు తెగి పడిపోవడం. జటాయువు ఇలాగ ధర్మంగా చెప్పగా క్రుద్ధుడైన రావణుడి కళ్ళు 20 కళ్ళు నిప్పులు కక్కాయి. వెంటనే రావణుడు జటాయువు మీద విజృంభించాడు. వాళ్ళకిద్దరికీ సంకుల సమరం ప్రారంభమైంది. అది 2 మేఘాలు ఒకదాన్నొకటి ఢీకొట్టినట్టుగా ఉంది. దండకారణ్యంలో ఉండిన మాల్యవంతము, మేరువు దగ్గరగా ఉండిన మాల్యవంతము రెక్కలతో ఎగిరి వచ్చి తలపడ్డట్టుగా ఉంది. మహాబలశాలి అయిన రావణుడు సూదుల్లాంటి, ఇనపవి, అంకుశాల్లాంటివి బాణాలెన్నో వేసి నొప్పించాడు. కానీ జటాయువు అందుకు భయపడక వాటిని లెక్క కూడా చేయక పైగా తన వాడి గోళ్లతోనూ కాళ్లతోనూ గీరి పొడిచి రావణుని శరీరం అంతటా గాయాలు చేశాడు. అందుకు సహించక రావణుడు 10 బాణాలు పుచ్చుకున్నాడు. అవి మృత్యుదండంలాగా చాలా ఘోరమైనవి, సూటిగా వెళ్ళేవి, చాలా పదునైనవి కూడా. అలాంటి బాణాలను రావణుడు చెవిదాకా లాగి విడిచాడు. జటాయువు పడిపోతాడని అనుకున్నాడు. కానీ వాటిని కూడా జటాయువు లెక్క చేయలేదు. రావణుని రథం మీద ఏడుస్తూ ఉన్న సీతను చూసేటప్పటికీ అతనికి క్రోధం మరీ ఎక్కువైపోయింది. వెంటనే ఎగిరిపడి ముత్యాలతోనూ మణులతోనూ అలంకృతమైన రావణుని ధనుస్సు కాళ్ళతో విరిచిపారేశాడు. రావణుడు మరో ధనుస్సు అందుకుని
రోషంతో వందలు వేలు శరాలు కురిపించాడు. కానీ ఏ అపాయము లేకుండా జటాయువు ఆ బాణ సమూహంలో గూటిలో ఉన్నట్టుండి అతని రెక్కలతో ఆ బాణాలన్నీ దూదిపింజలు ఎగరగొట్టినట్టు ఎగరగొట్టి రావణుడు ధరించి ఉన్న ఆ రెండో ధనస్సు కూడా కాళ్లతో విరిచేశాడు. రావణుని రథాశ్వాలకు బలీయాలైన బంగారు కవచాలు తొడిగారు. జటాయువు ఆ కవచాలను చీల్చేశాడు. రావణుని రథం త్రివేణి సంపన్నం, ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళగలదు. నవరత్నాలు పొదిగిన సువర్ణ రథం అది అగ్నిహోత్రంలా వెలిగిపోతోంది. కానీ ఆ మహోత్తమ రథం కూడా జటాయువు విరిచేశాడు. కొందరు రాక్షసులు రావణుడికి ఛత్రచామరాలు వేస్తున్నారు. జటాయువు వాటితో కూడా రాక్షసులను కూల్చేశాడు. సారథి చాలా బలశాలి, నిపుణుడు. జటాయువు తొండంతో వాడి మెడ కొరికేసి తల అవతలకు పారేశాడు. దాంతో ధనుస్సు లేక, గుర్రాలు లేక, రథం లేక రావణుడు నేల మీద పడిపోయాడు. సీతని మాత్రం వాడు విడిచిపెట్టలేదు. రావణుడు పడిపోవడం చూసి సకల భూతాలు మేలు మేలు అంటూ జటాయువును పొగిడాయి. కానీ జటాయువు అలసిపోయి ఉన్నట్లు గుర్తించి రావణుడు మళ్ళీ ఆకాశానికి ఎగిరాడు. అది చూసి జటాయువు కూడా ఎగిరి బయలుదేరి, రావణ, నువ్వు బుద్ధిహీనుడవు, అంచేత రాముని భార్యను హరించి తీసుకుపోతున్నావు. రాముని బాణాలు వజ్రాయుధం కంటే చాలా గొప్పవి. నువ్వు ఈ క్రూరకృత్యం చేసినందుకు ఆ బాణాలతో నీ రాక్షస కులం అంతా నశించిపోతుంది. దప్పికొన్నవాడు మంచినీళ్లు పుచ్చుకునేటట్టు నువ్వు సీతాపహరణ రూపమైన విషం తాగుతున్నావు. దీనివల్ల నువ్వే కాదు, నీ మిత్ర బృందము, బంధువర్గము, మంత్రిమండలి, పరివారము, చతురంగ బలము కూడా నాశనమైపోతుంది. బుద్ధిహీనులు తాము చేసే దుష్కార్యాలకు ఫలం ఏమిటో ఎరక్క చెడిపోతారు. ఇందుకు నువ్వే ఉదాహరణ. మాంసానికి భ్రమపడి గ్యాలం మింగిన చేపలాగా నువ్వు ఈ దురాగతం చేసి కాలపాశానికి తగులుకున్నావు. ఎక్కడికి వెళ్ళినా చేపలాగే నీకు ఇహ బ్రతుకు లేదు. రావణ, రామలక్ష్మణులు ఎలాంటి వాళ్ళకి జయించరాని మహావీరులు. నువ్వు చేసిన సీతాపహరణ రూపమైన ఆశ్రమ ద్రోహం వారింత మాత్రము క్షమించరు. నువ్వు వీరుడవు కాదు, పిరికివాడవు. అంచేతనే నువ్వు దొంగపోటుగా ఈ పని చేశావు. వీరుడైన వాడిలాగా ఎన్నటికీ చేయడు. నువ్వు మగవాడివైతే ఎదుట నిలిచి యుద్ధం చేయి. నీ తమ్ముడిలాగే నువ్వు నేలపాలైపోతావు, తప్పదు. దురంతకాలం వచ్చినప్పుడు పురుషుడు ఎలాంటి పాడు పని చేస్తాడో నువ్వు ఇప్పుడు ఆ పనే చేశావు అంటూ రావణుని మూపెక్కి పెంకి ఏనుగును ఎక్కి మావటివాడు అంకుశంతో పొడిచేటట్టు గోళ్లతో చాలా దారుణంగా గీకేశాడు. ముక్కుతో పొడిచేశాడు. తల వెంట్రుకలను పీకేశాడు. అందుకేమీ చేయలేక క్రోధంతో వణికిపోయి రావణాసుడు చివరకు జటాయువును ఒక్క చరుపు చరిచాడు. జటాయువు అది తప్పించుకుని ఎగిసిపడి ముక్కుతో రావణాసురుని ఎడమ చేతులు 10 కొరికేశాడు. కానీ విషం కక్కుకుంటూ పుట్టలో నుంచి తాచుపాములు బుస్సున పైకి వచ్చేటట్టుగా ఆ 10 చేతులు అప్పటికప్పుడే మళ్ళీ మొలుచుకు వచ్చాయి. అప్పుడు రావణుడు సీతను విడిచిపెట్టి జటాయువును తంతూ గుద్దుతూ ఇంకా కొడుతున్నాడు. వారిద్దరికీ మధ్య దారుణమైన ద్వంద్వయుద్ధం జరిగింది. చివరికి రావణుడు ఖడ్గం ఎత్తి పక్కలు డొక్కలు రెక్కలు తెగగొట్టేశాడు. వెంటనే జటాయువు కింద పడిపోయాడు. అలా పడిపోయి రక్తంలో దొప్పదోగుతున్న జటాయువును చూసి ఆత్మబంధువు పడిపోయినట్టు దుఃఖిస్తూ సీత అతని దగ్గరికి పరిగెత్తింది. రెక్కలు తెగి పడిపోయిన జటాయువు నల్లని మేఘం భూమి మీద పడిపోయినట్లున్నాడు. చల్లారిన దావాగ్నిలాగా కూడా ఉన్నాడు. రావణుడు అలా చూస్తుండగానే సీత జటాయువును కౌగిలించుకుని ఘోరంగా ఏడ్చింది. ఇవాళ ఈ వీడియో ఇక్కడ ఆపేద్దామండి. అయితే ఇక్కడ మనకి మామూలుగా మనం సినిమాలో చూసినట్టుగా కానీ ఇంకెక్కడైనా మామూలుగా చూపించిన ఫిల్మ్స్లో కానీ మనకు ఎలా ఉంటుందంటే సీతాపహరణం మనం కొంచెం వేరేలాగా చూపిస్తాడు. ఎట్లా అంటే రావణాసుడు ఇక్కడికి రావడము సీతమ్మ దగ్గరికి, ఈ లోపల లక్ష్మణ రేఖ ఫస్ట్. ఆ లక్ష్మణ రేఖ కూడా ఇందులో లేదు. ఇది ఒరిజినల్ రామాయణం, వాల్మీకి రాసిన రామాయణం. ఇది ఒకటే పుస్తకం కాదండి, ఇంతకుముందు నేను చదివిన 2-3 పుస్తకాల్లో కూడా అంటే ఒరిజినల్ రామాయణం వచనం, మనకి శ్లోకాలు తొందరగా అర్థం కావు కాబట్టి వచనంలోనే చదువుతున్నాము. ఆ వచనంలో చదివిన కావ్యాల్లో కూడా ఇదివరకు కూడా వాల్మీకి రామాయణంలో ఎక్కడా కూడా లక్ష్మణ రేఖ లేదు. అలాగే ఇంకొకటి ఏంటంటే సీతమ్మను రావణాసురుడు ఎత్తుకుపోయేటప్పుడు భూమితో సహా పెళ్ళగిస్తాడు అనేవి లేదు. సీత లక్ష్మణ రేఖ దాటి బయటికి రావడము, భిక్ష పట్టుకుని అది కూడా లేదు. ఇక్కడ ఏమేం చేసిందంటే మన వాల్మీకి రామాయణంలో అతిథిలాగా ఆయన్ని లోపలికి పిలిచి పీట వేసి కూర్చోబెట్టి అన్ని ఆహార పదార్థాలు ఆయన ఎదురుగా ఉంచి ఆయనతో మాట్లాడడం మొదలుపెట్టింది. ఆయన అడిగిన దానికి జవాబు చెప్పడం అవన్నీ అనమాట. ఇదంతా మనకి ఒరిజినల్ రామాయణం ఇది. అట్లాగే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే జటాయువు అంత పెద్దవాడు, ఆ వయసులో సీతమ్మను రక్షించడానికి ఆయన చేసిన పోరాటము అసలు నిజంగా అది చాలా చాలా గొప్ప విషయం. అది ఎంత చెప్పినా తక్కువే. ఇప్పుడు మనం ఉన్న సమాజంలో పక్కవాడు ఎటుపోతున్నా ఎవరు పట్టించుకోరు.
పైగా ఏంటంటే అందరితో రిలేషన్స్ కావాలి. వాడితోటి ఏమన్నా అంటే ఎవరైనా తప్పు చేసిన వాడిని మనం మందలించామంటే ఏమో మళ్ళీ వాడికి మనం చెడ్డగా అయిపోతామేమో, దానికి ఒక పదం కూడా యూజ్ చేస్తారు, బ్యాడ్ అయిపోతామని. కాబట్టి వాళ్ళు బ్యాడ్ అయిపోతారేమో అనుకుని ఎవ్వరు కూడా ఎవరిని ఏమనరు. అందరితో మంచి రిలేషన్స్ కావాలి, మంచి పేర్లు కావాలి. అందుకని తప్పులు జరుగుతున్నా ఖండించలేరు. ఖండించడానికి ధైర్యం లేకపోతే పోనీ మృదువుగా అయినా చెప్పచ్చు, ఇది తప్పు, ఇలా చేయకూడదు అని. ఆ ధైర్యం ఇంక మీదనైనా మనం చేయొచ్చు కదా. ఆలోచించండి ఒకసారి. ఈ వీడియో నచ్చితే లైక్స్ కొట్టండి, షేర్ చేయండి. ఇప్పుడు మొదటి నుంచి మళ్ళీ కొంతమంది చూస్తున్నారు, సీరియల్ ఆర్డర్లో వస్తున్నారు. కాబట్టి ఏంటంటే ఇంకా ఇది రీచ్ కాని వాళ్ళకి మీరు దయచేసి షేర్ చేయండి. మొదటి నుంచి కూడా చూస్తే కంటిన్యూషన్ ఉంటుంది, మీకు ఒరిజినల్ వాల్మీకి రామాయణంలో ఏం జరిగింది అనేది తెలుస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. జై శ్రీరామ్.